ఎంత మధురమైనది యెహోవా నామము. రచయిత మొదటి సమూయేలు గ్రంథమును చూడుము. అంటే ఆల్రెడీ అక్కడ మనం రాశాము. అంతకుముందు ఇది ఒకటే పుస్తకంగా ఉండేది, తర్వాత దాన్ని విభజించారు. కానీ తర్వాత కాలము 930 BC. తర్వాత పేరు కూడా మొదటి సమూయేలు గ్రంథమును చూడుము. తర్వాత ఉద్దేశ్యము సౌలు మరణము తరువాత చరిత్రను ఇది కొనసాగించుచున్నది. ముఖ్యంగా దావీదు యొక్క 40 సంవత్సరముల పరిపాలనను ఇది వివరించుచున్నది. 5వ అధ్యాయము 4-5 వచనాలు. దావీదు యొక్క పరిపాలనలోని విజయములను మరియు పాపము తరువాత తన పతనమును బ్రాకెట్లో దావీదు వ్యక్తిగత జీవితము, కుటుంబము మరియు రాజ్యము యొక్క క్షీణత ఇది తెలియజేయుచున్నది. బ్రాకెట్ క్లోజ్. ఇది తెలియజేయుచున్నది. సౌలు ద్వారా స్థాపించబడిన రాజ్యము దావీదు కాలములో బహుగా విస్తరించినది. ఫుల్ స్టాప్. న్యాయాధిపతుల కాలము తరువాత సౌలు రాజు ద్వారా రాజ్యము స్థాపించబడి చుట్టుపక్కల దేశములకు, చుట్టుపక్కల జాతులను జయించుచు దావీదు ద్వారా రాజ్య విస్తరణ జరుగుట ఈ పుస్తకము చూపుచున్నది. కింద పారాగ్రాఫ్ రాసుకోండి. ఈ పుస్తకము దావీదులోని మంచి, చెడు, బ్రాకెట్లో భక్తి మరియు పాపము, ఇది మంచి చెడులను ఇది తెలియజేయుచున్నది. ముఖ్య పదము దావీదు దాదాపు 267 సార్లు. అంటే చెప్పకుండానే మనకేమర్థమవుతుందంటే ఈ పుస్తకం అంతా దావీదుని గురించే తెలియజేస్తుంది అనేటువంటిది. తర్వాత ముఖ్య వచనములు 7వ అధ్యాయము 12 నుండి 16 వచనాలు. అంటే దేవుడు దావీదుకు చేసిన వాగ్దానం అక్కడ చూస్తాము. తర్వాత 12వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు. దావీదు చేసినటువంటి పాపము, దాని హెచ్చరిక ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. తర్వాత ముఖ్య అధ్యాయములు 5వ అధ్యాయము. ఈ 5వ అధ్యాయంలో దావీదు పట్టాభిషేకాన్ని మనం చూస్తాం అన్నమాట. తర్వాత 11, 12 అధ్యాయాలు, ఇందులో దావీదు పాపం. 5వ అధ్యాయంలో దావీదు యొక్క పట్టాభిషేకం చూస్తాము. 11, 12లో దావీదు యొక్క పాపము మనం చూస్తాము. తర్వాత ముఖ్య వ్యక్తులు దావీదు, బత్షెబ, నాతాను, ప్రవక్తేన. తర్వాత అబ్షలోము దావీదు కుమారుడు ఈయన. తర్వాత యోవాబు దావీదు సైన్యాధిపతి అయిన. తర్వాత అమ్నోను దావీదు కుమారుడు, పెద్ద కుమారుడిన. తర్వాత అహితోపేలు దావీదు యొక్క మంత్రి అయిన. తర్వాత అవుట్లైన్ రాసుకోండి. దాదాపు ఇందులో 24 అధ్యాయాలు ఉన్నాయి. ఉన్నటువంటి 24 అధ్యాయాలని 3 భాగాలుగా మనం చేస్తాము. రోమన్ నెంబర్ 1 దావీదు యొక్క విజయములు. 1 నుంచి 10 అధ్యాయాలు. అందులో క్యాపిటల్ ఏ పాయింట్ 1 దావీదు రాజుగా పట్టాభిషేకం పొందుట. 1వ అధ్యాయము 1 నుండి 5వ అధ్యాయము 6 వరకు. తర్వాత క్యాపిటల్ బి పాయింట్ రాజ్యము విస్తరించుట. 5వ అధ్యాయము 7 నుండి 6వ అధ్యాయము 23 వరకు. క్యాపిటల్ సి పాయింట్ రాజ్యమును గూర్చిన నిబంధన. 7వ అధ్యాయము 1 నుండి 29 వరకు. క్యాపిటల్ డి పాయింట్ రాజులను జయించుట. 8వ అధ్యాయం 1 నుండి 10వ అధ్యాయం 19 వరకు. తర్వాత రోమన్ నెంబర్ 2 దావీదు యొక్క పాపము. 11వ అధ్యాయం. అందులో క్యాపిటల్ ఏ పాయింట్ దావీదు వ్యభిచరించుట. 11వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. క్యాపిటల్ బి పాయింట్ దావీదు హత్య చేయించుట. 11వ అధ్యాయము 14 నుండి 27 వచనాలు. తర్వాత రోమన్ నెంబర్ 3 దావీదు పొందిన శ్రమలు. 12 నుండి 24 అధ్యాయాలు. క్యాపిటల్ ఏ పాయింట్ కుటుంబమునకు. 12వ అధ్యాయం 1 నుండి 13వ అధ్యాయం 36 వరకు. క్యాపిటల్ బి పాయింట్ రాజ్యమునకు. 13వ అధ్యాయము 37 నుండి 24వ అధ్యాయం 25 వరకు. మొత్తం 3 రోమన్ పాయింట్లు బాగా గమనించండి. 3 రోమన్ పాయింట్లు. మొదటేమో దావీదు విజయాలు చూస్తాం 1 నుంచి 10 వరకు.
కానీ 11వ అధ్యాయంలో దావీదు యొక్క పాపం చూస్తాము. ఇక పాపం తర్వాత దావీదు పొందినటువంటి శ్రమలు. అంటే 11వ అధ్యాయానికి ముందు, 11వ అధ్యాయానికి తర్వాత. మరొక రకంగా చెప్పాలంటే దావీదు పాపం చేయటానికి ముందు, పాపం చేసినటువంటి తరువాత. అంటే కంప్లీట్ పిక్చర్ అంతా మారిపోతుందన్నమాట. పాపానికి ముందు వరకు ఆయన యొక్క విజయాలను గురించి చూస్తాము. పాపం తర్వాత ఆయన యొక్క శ్రమల గురించి చూస్తాం. ఇంతే. మొత్తము 24 అధ్యాయాలు ఇందులో ఉన్నాయి. అందులో 11వ అధ్యాయము కీలక భాగం అన్నమాట. అది హబ్ అన్నమాట. కేంద్రం అది. 11కు ముందు వరకు అంటే పాపానికి ముందు వరకు ఆయన యొక్క విజయాలు, పాపం తర్వాత ఇక పుస్తకం అంతా కూడా ఆయన యొక్క శ్రమలు. శ్రమల్లో కూడా 2గా మనం దాన్ని విభజించాము. ఒకటి కుటుంబానికి వచ్చినటువంటి శ్రమలు, రెండవదేమో రాజ్యానికి వచ్చిన శ్రమలు. అంటే దావీదు పాపం చేస్తే దావీదు అతని వ్యక్తిగత జీవితానికి మాత్రమే పరిమితం అవ్వలేదు. పాపం ఎప్పుడు కూడా వ్యక్తిని పాడు చేస్తుంది, తన కుటుంబాన్ని పాడు చేస్తుంది, తన సమాజాన్ని పాడు చేస్తుంది. దాన్ని మనం ఇందులో చూస్తూ ఉంటాం అన్నమాట. మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకొని మనం వెళ్ళిపోదాము. మొదటి సమూయేలు గ్రంథము ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి చరిత్రను 2 సమూయేలు గ్రంథం అనేటువంటిది కొనసాగిస్తూ ఉంది. మధ్యలో ఏ విధమైనటువంటి చరిత్రని ఇది స్కిప్ చేయలేదు. ఎక్కడ ఆగిపోయిందో కరెక్ట్ గా అక్కడి నుంచి. మొదటి సమూయేలు గ్రంథం మనం చివరి అధ్యాయం 31వ అధ్యాయం మనం గమనించినప్పుడు అందులో ఫిలిస్తీన్లతో ఇజ్రాయేలీలకు జరిగినటువంటి యుద్ధము, ఆ యుద్ధంలో ఇజ్రాయేల్ చాలా తీవ్రంగా నష్టపోవటము, సౌలు యుద్ధంలో మరణించటము, సౌలు కుమారులు కూడా మరణించడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక 2 సమూయేలు గ్రంథము ప్రారంభించినప్పుడు కరెక్ట్ గా చరిత్ర అక్కడి నుంచే, అంటే సౌలు మరణం తర్వాత ఏమైంది అనే దగ్గర నుంచి ఇది ప్రారంభిస్తూ ఉందన్నమాట. 2 సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి మొత్తము 24 అధ్యాయాలు. ఈ 24 అధ్యాయాలని మనము 11వ అధ్యాయము ఈ 2 సమూయేలు గ్రంథానికి ఒక కేంద్ర బిందువుగా చూడొచ్చు. 11వ అధ్యాయానికి ముందు, 11వ అధ్యాయం తర్వాత అని 2 భాగాలుగా దీన్ని విభజించవచ్చు. 2 సమూయేలు గ్రంథంలో మొత్తం కూడా దావీదు యొక్క పరిపాలన గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథంలో దావీదు సౌలు దగ్గర నుంచి పరిగెత్తడం దీన్ని చూపిస్తూ ఉంటాడు. ఇక సౌలు చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనేటువంటిది మొత్తము దాదాపుగా దావీదు యొక్క 40 సంవత్సరాల పరిపాలన ఇందులో ఉంటుంది. ఇందులో 11వ అధ్యాయాన్ని ఎందుకు కేంద్ర బిందువుకు తీసుకుంటామంటే 11వ అధ్యాయంలో దావీదు బెత్షెబతో చేసినటువంటి పాపం, వ్యభిచారాన్ని గురించి నమోదు చేయబడింది. ఇది పాపం జరగటానికి ముందు వరకు దావీదు యొక్క విజయాలను మనం చూస్తాం. ఎక్కడికి వెళ్ళినా గానీ ఆయన జయించాడు. ఇక 11వ అధ్యాయం తరువాత మనం చూసినప్పుడు 12 నుండి 24 అధ్యాయాల్లో కుటుంబానికి కలిగినటువంటి శ్రమలు, రాజ్యానికి కలిగిన శ్రమలు, అంటే టోటల్ గా మనం ఏం చూస్తామంటే 12 నుంచి 24 అధ్యాయాల వరకు ఇదంతా కూడా దావీదుకు శ్రమలు. కారణం ఏమిటి అంటే దావీదు యొక్క పాపం. కాబట్టి పాపం అనేటువంటిది దావీదును ఎలాగ బాధించింది అనేటువంటిది, పాపం చేయటానికి ముందు దావీదు ఎలాగ విజయాలను నమోదు చేశాడు అనేటువంటిది ఒక రకంగా ఈ రోజు కూడా మనకి ఇది మంచి లెసన్ అనమాట. అంటే పాపం అనేటువంటిది రావటానికి ముందు వరకు మన జీవితం కూడా ఇలాగనే విజయ పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే పాపం అనేటువంటిది మనలోకి వచ్చేస్తుందో ఇక మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా జయాన్ని చూడటం అనేటువంటిది అసాధ్యము. దీనికి డీటెయిల్డ్ అవుట్లైన్ రాసుకుందాము. రాయండి. 1వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు. దావీదు సౌలు యొక్క మరణ వార్తను వినుట. మీకు జ్ఞాపకం ఉంటుంది, కరెక్ట్ గా ఫిలిస్తీన్లతో యుద్ధానికి ఆయన బయలుదేరినప్పుడు ఏమైందంటే ఫిలిస్తీన్లు సర్దార్లు ఒప్పుకోలేదు ఆయన రావటానికి. సరే వెనక్కి వెళ్ళిపోమని చెప్పేసి అన్నప్పుడు వెనక్కి వచ్చేసినప్పుడు అమాలేకీలతో కరెక్ట్ గా అదే సందర్భంలో వాళ్ళు వచ్చి వీళ్ళలో ఉన్నటువంటి వాళ్ళని కొందరు చెరబట్టుకొని వెళ్ళటము, దాన్ని బట్టి ఆయన అమాలేకీలతో యుద్ధం చేయటము చూస్తూ ఉంటాం. 1వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు సౌలు మరియు యోనాతానుల మరణాన్ని గూర్చి దావీదు విలపించటం అంటే ఏడవటం అన్నమాట. తర్వాత 2వ అధ్యాయము 1 నుండి 7 వరకు దావీదు యూదా వారికి రాజుగా అభిషేకించబడుట. 2వ అధ్యాయము 8 నుండి 11 వరకు ఇష్బోషెతు ఇజ్రాయేలు వారికి రాజుగా అభిషేకించబడుట. ఇష్బోషెత్ అంటే సౌలు చనిపోయిన తర్వాత సౌలు కుమారుడు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా వచ్చేసి సౌలు ఇంటి వాళ్ళు ఆయన కుమారుణ్ణి రాజుగా ఏర్పాటు చేసుకుంటారనమాట. దాని గురించి మనం చూస్తూ ఉంటాం. తర్వాత 2వ అధ్యాయము 12 నుండి 32 వరకు గిల్బోవాలో జరిగిన యుద్ధం. ఇక అక్కడి నుంచి ఏమైందంటే యూదా వాళ్ళేమో దావీదు యూదా గోత్రానికి చెందినవాడు కాబట్టి వాళ్ళు మాత్రము దావీదుని రాజుగా చేసుకున్నారు. ఆ గోత్రం మాత్రం, మిగిలిన గోత్రాలన్నీ మాత్రము సౌలు తర్వాత సౌలు కొడుకు ఇష్బోషెతును రాజుగా చేసుకున్నాడు.
ఇక ఏమైందంటే దావీదుకు ఇష్బోషేతుకి అంటే ఆయన సైన్యానికి ఈయన సైన్యానికి మధ్య యుద్ధాలు తీవ్రమైనటువంటి యుద్ధాలు జరగటాన్ని మనం చూస్తూ ఉంటాం. 3వ అధ్యాయము 1వ వచనం నుండి 25వ వచనం వరకు. అబ్నేరు దావీదుతో చేరుట. ఈ అబ్నేరు పేరు మీకు జ్ఞాపకం ఉందా? సౌలు దగ్గర సైన్యాధిపతి ఈయన. అంతేకాదు ఈయన దావీదు గొలియాతుని చంపిన సందర్భంలో కూడా సౌలు ఈయన్ని అడుగుతూ ఉంటాడు అబ్నేరుని. అబ్నేరు ఎవరా కుర్రోడు అని చెప్పేసి, రాజా నాకు తెలియదు నీ జీవంతోడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే సౌలు చనిపోయాడు కానీ అబ్నేరు బతికే ఉన్నాడు. వాస్తవంగా ఇష్బోషేతును రాజుని చేశారు కానీ కీ రోల్ అంతా కూడా అబ్నేరే అనమాట. ఎందుకంటే సైన్యాధిపతిగా ఉండి సైన్యం అంతా లీడ్ చేసేటువంటి ఆయన అబ్నేరే. ఈ అబ్నేరు గనక లేకపోతే ఇష్బోషేతు ఏమి కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ అబ్నేర్ వచ్చేసి దావీదుతో చేరిపోతాడు. దానికి కలిగినటువంటి రాజకీయ కారణాలను కూడా మనం తర్వాత చూస్తాము. తర్వాత 3వ అధ్యాయము 26వ వచనం నుండి 30వ వచనం వరకు యోవాబు అబ్నేరును చంపుట. 3వ అధ్యాయము 31 నుండి 39 వరకు అబ్నేరును గూర్చి దావీదు విలపించుట. 4వ అధ్యాయము 1 నుండి 12 వరకు ఇష్బోషేతు హత్య చేయబడుట. ఇష్బోషేతు అంటే ఇజ్రాయెల్ మీద రాజుగా ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఆయన కూడా హత్య చేయబడతాడు. 5వ అధ్యాయము 1 నుండి 16 వరకు దావీదు ఇజ్రాయేలీయుల అందరికీ రాజుగా పట్టాభిషేకము పొందుట. ఇక ఇష్బోషేతు చనిపోయిన తర్వాత మిగిలిన ఇజ్రాయేల్ అందరూ వచ్చాయా, మేము ఈ పని ముందే చేయాల్సింది, కాబట్టి ఇక నువ్వే మమ్మల్ని ఏలు, నీకంటే ఎవరు లేరని అందరూ కూడా దావీదును బతిలాడి దావీదును రాజుగా పట్టాభిషేకం చేస్తారు. తర్వాత 5వ అధ్యాయం 17 నుండి 25 వచనాలు దావీదు ఫిలిస్తీయులను ఓడించుట. ఇక ఇక్కడి నుంచి దావీదు అందరి మీద రాజైన దగ్గర నుంచి ఇక యుద్ధాలు అన్నమాట. చుట్టుపక్కల ఉన్నటువంటి బౌండరీస్ మొత్తం కూడా యుద్ధాలు చేసి మొత్తము రాజ్యాన్ని బాగా విస్తరింపజేస్తాడు. అందుకనే దేవునికి ఒక మందిరం కడదాం అనుకున్నప్పుడు దేవుడు చెప్తాడు, వద్దు నీ చేతులు రక్తంతో తడిసిపోయినాయి అని చెప్పేసి దేవుడు వద్దంటాడు. 6వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మందసమును యెరూషలేముకు తెచ్చుట. మీకు ఈ మందసాన్ని గురించి జ్ఞాపకం ఉండి ఉంటుంది. 1 సమూయేలు గ్రంథంలో ఫిలిస్తీయులు మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత తీసుకొని వచ్చారు. కానీ అంతకుముందు షీలోహులో మందిరం ఉండేది, దేవుని మందిరము షీలోహులో ఉండేది. షీలోహు నుంచి వాళ్ళకి పట్టుకెళ్ళిపోయిన తర్వాత రిటర్న్ లో తీసుకుని వచ్చిన తర్వాత దారిలో తెరిచి చూసినప్పుడు అక్కడ కొంతమంది చనిపోతారు. ఇక ఆ తర్వాత ఒక ఇంట్లో ఒక గుడారం వేసేసి అందులోనే పెట్టారు, కానీ దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి మందిరం ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. ఇక సౌలు రాజు అయ్యాడు కానీ సౌలు దాని గురించి పట్టించుకోలేదు. మరలా దావీదు వచ్చిన తర్వాతే 6వ అధ్యాయము 5వ వచనం నుండి 15వ వచనం వరకు మందసమును తెచ్చుచుండగా ఉజ్జా మరణించుట. 6వ అధ్యాయము 16వ వచనం నుండి 23వ వచనం వరకు దావీదు మరియు మీకాలు. మీకాల్ అంటే దావీదు యొక్క భార్య అనమాట. అంటే సౌలు కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు కదా. ఈ పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి ఏమైపోయిందంటే దావీదేమో మరి సౌలు రాజు తరుముతూ ఉంటే పారిపోయి అడవుల్లోనే చాలా కాలం బ్రతికాడు. ఇక ఈ కాలంలో ఏమైపోయిందంటే దావీదు భార్యను తీసుకొని ఇంకొకరికి పెళ్లి చేసేసారు. దాన్ని మనం చూస్తాం అన్నమాట. మళ్ళా ఆమె విషయంలో ఏం చేశాడు అనేటువంటిది 7వ అధ్యాయము 1 నుంచి 17వ వచనము దావీదుతో దేవుడు చేసిన నిబంధన. 7వ అధ్యాయము 18వ వచనం నుండి 29వ వచనం వరకు కృతజ్ఞతతో దావీదు చేసిన ప్రార్థన. 8వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు దావీదు యొక్క విజయములు. 8వ అధ్యాయము 15 నుండి 18 వరకు దావీదు యొక్క అధికారులు. 9వ అధ్యాయము 1 నుండి 13 వరకు మెఫీబోషేతు యొడల దావీదు చూపిన దయ. ఈ మెఫీబోషేతు ఎవరంటే యోనాతాను యొక్క కుమారుడు అనమాట. వాస్తవంగా సౌలు రాజు దావీదును చంపాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా యోనాతాను దావీదుతో చేసిన స్నేహాన్ని బట్టి నిబంధన చేసుకుంటాడు. దావీదును తప్పిస్తాడు కూడా. మా నాన్న చంపాలని చూస్తున్నాడు, పారిపోమ్మని కూడా దావీదును తప్పిస్తాడు. అప్పుడు యోనాతాను దావీదుతో నిబంధన చేయమంటాడు, ఒకవేళ నువ్వు ఇజ్రాయేలీయులకి రాజు అవుతావు అంటే ఆయన గొప్పవాడు అవుతాడు, దేవుడు రాజుగా ఆయనే చేయబోతున్నాడని సౌలుకి అర్థమైంది, యోనాతానికి అర్థమైంది. అయితే నా సంతానం యొడల నా యొడల దయచూపమని చెప్పేసి యోనాతాను అడుగుతాడు. ఆ నిబంధన చేస్తారు. ఇప్పుడు దావీదు రాజు అయ్యి మొత్తము విజయాలంతా కూడా నమోదు చేసిన తర్వాత
మరి ఆ కుటుంబానికి నేను ఏదైనా మేలు చేయటానికి ఆ కుటుంబంలో ఎవడైనా మిగిలున్నాడేమో చూడండి అని చెప్పేసి వెతికిచ్చినప్పుడు మెఫీబోషెత్ అనేటువంటి ఒకడు మాత్రం ఉన్నాడు. అయితే కుంటివాడనమాట. ఆయన యెడల దావీదు చూపినటువంటి దయను గురించి మనం అక్కడ చూస్తూ ఉంటాం. తర్వాత 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ వచనం వరకు దావీదు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి అమ్మోను, కమ, సిరియాలను జయించుట. 11వ అధ్యాయము 1 నుండి 27 వరకు దావీదు బెత్షెబాతో చేసిన పాపం. 12వ అధ్యాయము 1 నుండి 14 వరకు నాతాను దావీదును గద్దించుట. 12వ అధ్యాయము 15 నుండి 23 వరకు దావీదు బెత్షెబాలకు జన్మించిన బిడ్డ మరణించుట. 12వ అధ్యాయము 24, 25 వచనాలు సొలొమోను జననము. 12వ అధ్యాయము 26 నుండి 31 రబ్బా పట్టణం పట్టబడుట. 13వ అధ్యాయం 1 నుండి 22 వరకు 1 నుండి 22 వరకు అమ్నోను మరియు తామరు. అమ్నోన్ అంటే దావీదు యొక్క పెద్ద కుమారుడు అనమాట. తామర్ అంటే దావీదు యొక్క కుమార్తె, అంటే అబ్షాలోముకు యొక్క చెల్లి అనమాట. ఈ పెద్ద కుమారుడు చెల్లిని మోహించటము, తర్వాత చెల్లిని చెరపటము, ఇదంతా కూడా చూస్తూ ఉంటాం. తర్వాత 13వ అధ్యాయము 23 నుండి 33 వరకు అబ్షాలోము అమ్నోనును చంపుట. చెల్లిని చెరిపినందుకు అబ్షాలోము కుట్ర చేసి దావీదు యొక్క పెద్ద కుమారుని, అంటే ఈయనకి అన్నయ్య అవుతాడు, ఆయన చంపేస్తాడు అనమాట. తర్వాత 13వ అధ్యాయము 34 నుండి 39 వరకు అబ్షాలోము గెషూరుకు పారిపోవుట. అన్నని చంపేసిన తర్వాత మరలా తనని పట్టుకొని తనకి శిక్ష విధిస్తారేమో అని ఆయన అక్కడి నుంచి పారిపోతాడు. 14వ అధ్యాయము 1 నుండి 33 వరకు అబ్షాలోమును యెరూషలేముకు పిలిపించుట. 15వ అధ్యాయము 1 నుంచి 12 వరకు అబ్షాలోము చేసిన కుట్ర. 15వ అధ్యాయము 13 నుండి 37 వరకు దావీదు యెరూషలేము నుండి పారిపోవుట. 16వ అధ్యాయము 1 నుండి 4 వరకు దావీదు మరియు షిబ. 16వ అధ్యాయము 5 నుండి 14 వరకు షిమి దావీదును శపించుట. 16వ అధ్యాయము 15 నుండి 23 వరకు అబ్షాలోము యెరూషలేము నందు ప్రవేశించుట. అబ్షాలోము యెరూషలేము నందు ప్రవేశించుట. 17వ అధ్యాయము 1 నుండి 29 వరకు హూషై దావీదును రక్షించుట బ్రాకెట్లో తప్పించుట. 18వ అధ్యాయము 1 నుండి 18 వరకు అబ్షాలోము చంపబడుట. 18వ అధ్యాయము 19 నుండి 30 వరకు అబ్షాలోము మరణ వార్త దావీదు వినుట. 18వ అధ్యాయము 31 నుండి 33 వరకు దావీదు విలపించటం అంటే ఏడవటం అనమాట. 19వ అధ్యాయము 1 నుండి 7 వరకు యోవాబు దావీదును హెచ్చరించుట. 19వ అధ్యాయము 8 నుండి 15 వరకు దావీదు యెరూషలేమునకు తిరిగి వచ్చుట. 19వ అధ్యాయము 16 నుండి 43 వరకు దావీదు తన శత్రువులను క్షమించుట. 20వ అధ్యాయము 1 నుండి 26 వరకు షీబా తిరుగుబాటు చేయుట. 21వ అధ్యాయము 1 నుండి 14 వరకు గిబియోనీయులపై దావీదు దయచూపుట. 21వ అధ్యాయము 15 నుండి 22 వరకు ఫిలిస్తీన్లతో యుద్ధము. 22వ అధ్యాయము 1 నుండి 51 వరకు దావీదు పాడిన పాట. 23వ అధ్యాయము 1 నుండి 7 వరకు దావీదు యొక్క చివరి మాటలు. 23వ అధ్యాయము 8 నుండి 39 వరకు దావీదు యొక్క బలాఢ్యులు. 24వ అధ్యాయము 1 నుండి
9 వరకు దావీదు జనసంఖ్య చేయించుట. 24వ అధ్యాయము 10 నుండి 17 వరకు దావీదు పాపమును బట్టి దేవుని శిక్ష. 24వ అధ్యాయము 18 నుండి 25 వరకు దావీదు బలిపీఠమును కట్టించుట. ప్రారంభానికి వెళ్ళిపోదాం. మనము 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు మనం చూసినప్పుడు సౌలు యొక్క మరణ వార్త దావీదు విన్నాడు. దావీదు దగ్గరకు వచ్చింది. 1వ వచనము 1వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం రీతిగా చెప్తూ ఉంటాడు. దావీదు అమాలేకీలను హతం చేసి తిరిగి వచ్చెను. ఫిలిస్తీన్లతోనేమో ఇజ్రాయేలీలకు యుద్ధం జరుగుతుంది. దావీదు ఆయనతో ఉన్నటువంటి వాళ్ళేమో అమాలేకీల మీదకి వెళ్ళిపోయారు. అమాలేకీల మీదకి వెళ్ళిపోయారు అంటే ఒకసారి దానికి కలిగినటువంటి కారణాన్ని మీరు 1 సమూయేలు గ్రంథంలో జ్ఞాపకం చేసుకోండి. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనము దావీదు అతని జనులు 3వ దినమందు సిక్లక్కు వచ్చిరి. యుద్ధంలో నుంచి వద్దీన మనతో పాటు సౌలు 1000 కొలది దావీదు 10,000 కొలది హతం చేశారని ఎన్న గురించే కదా పాడింది. ఇలాంటి ఆయన నువ్వు యుద్ధానికి తీసుకొని వస్తావేంటి మనతో పాటు అని మిగిలిన సర్దార్లు ఒప్పుకోలేదు. అది 29వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆకీషు రాజు వాస్తవంగా ఆయన దావీదును చేరదీశాడు. దావీదు కూడా నమ్మకంగానే ఉన్నాడు అప్పటి వరకు. అయితే ఆయన అంటాడు, నాకైతే నీ మీద నమ్మకం ఉంది కానీ మరి మా వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి నువ్వు తిరిగి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటాడు. తిరిగి వెళ్ళిపో అని చెప్పేసి అన్నప్పుడు ఆయన తిరిగి వచ్చేయటం జరిగిద్ది. వాస్తవంగా దావీదుతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆకీషు రాజు తరపున అంటే ఫిలిస్తీన్ల తరపున యుద్ధానికి బయలుదేరారు. యుద్ధానికి బయలుదేరటం అంటే ఎవరు వెళ్తారు యుద్ధానికి? ఆడవాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళరు కదా, కేవలం పురుషులు మాత్రమే యుద్ధానికి వెళ్తారు. అంటే పురుషుల్లో కూడా ఎవరైతే వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఉంటారో సూర్యులు, వాళ్ళు మాత్రం కత్తులు కట్టుకొని వాళ్ళు మాత్రం బయలుదేరి వెళ్తారు. వాళ్ళ స్త్రీలందరూ ఇంటి దగ్గరే ఉంటారు కదా. వెళ్ళిపో అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఆయన టీం అంతా వెనక్కి తిరిగి వచ్చారు. 30వ అధ్యాయం 1వ వచనం దావీదు అతని జనులు 3వ దినం ముందు సిక్లకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లకు మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండేరి. దావీదు అతని జనులు పట్టణంకు వచ్చేది కాల్చబడి ఉండుట, తమ భార్యలు కుమారులు కుమార్తెలు చెరలోనికి పోబడి ఉండుట చూచారు. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంత బిగ్గరగా ఏడ్చారు. మొత్తము దావీదే కాదు, మొత్తం వాళ్ళందరి భార్యలు పిల్లలు అందరినీ ఇంటి దగ్గరే వదిలిపెట్టి వెళ్తారు కదా. వీళ్ళందరినీ అమాలేకీలు చంపలేదు, కానీ చంపి పడేసి ఉంటే అయిపోయి ఉండేది. కానీ చంపకుండా ఏం చేశారంటే వాళ్ళందరూ చెరకు తీసుకొని వెళ్ళిపోయారు, పట్టుకొని వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇక ఏడవటానికి శక్తి లేదు. 5వ వచనం యెజ్రెయేలీయురాలైన అహినోయము కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబిగైలోను దావీదు 2 భార్యలు చెరలోనికి పోబడగా చూసి దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు. ఇక వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే యుద్ధానికి బయలుదేరారు. వాస్తవంగా మనం గడిచిన వారంలో చూసాం, ఇది కూడా దేవుని యొక్క ఆ ప్రణాళికలో ఒక భాగమే. ఏమిటి అంటే ఒకవేళ దావీదు గనక ఇటువైపు దావీదుని ఎంగేజ్ చేయకపోతే, దావీదు గనక సిక్లాగులో గనక మామూలుగా ఇంటి దగ్గర ఉన్నట్లయితే, ఒకవేళ యుద్ధంలో నుంచి సమాచారం ఎవడైనా తీసుకొని వచ్చాడు అనుకోండి, ఫిలిస్తీన్లతో జరిగేటువంటి యుద్ధంలో ఇజ్రాయేళ్లు ఓడిపోతున్నారు లేదా దేవుని చేత అభిషేకించబడినటువంటి సౌలు కష్టంలో ఉన్నాడు అనే సమాచారం గనక దావీదుకు వస్తే మరలా ఎట్టి పరిస్థితుల్లో దావీదు ఊరుకునేవాడు కాదు. ఆయన ఇజ్రాయేలీల తరపున ఫిలిస్తీన్లతో మరలా యుద్ధానికి దిగేవాడు. కాబట్టి దేవుడు కూడా ఏం చేశాడంటే ఈయన లేకుండా అంటే సౌలును అప్పగించడం దేవుని చిత్తం. మనం చూసాము సమూయేలు ఆయన వచ్చి అంటే కర్ణపిశాచి కలిగినటువంటి స్త్రీ దగ్గరకు వచ్చి ఏం జరుగుతుంది అని సౌలు అడిగాడు. సౌలు అడిగినప్పుడు సమూయేలు చెప్పాడు. ఒకసారి మీరు 1 సమూయేలు గ్రంథము ఇంకా ఒక 2 అధ్యాయాలు వెనక్కి వచ్చేసి 28వ అధ్యాయంలో 28వ అధ్యాయం 16వ వచనము యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడగటం వల్ల ప్రయోజనం ఏమిటి? సమూయేలు బయటకు వచ్చి చెప్తూ ఉన్నాడు, యెహోవా నిన్ను ఎడబాసాడు, నీకు పగవాడైపోయాడు, నన్ను నువ్వు అడగటం వల్ల ఏంటి ప్రయోజనమో? అంతేకాదు 19వ వచనము యెహోవా నిన్ను ఇజ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును, యెహోవా ఇజ్రాయేలు దండును ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును, రేపు నువ్వు నీ కుమారులు నాతో కూడా ఉందురు అని సమూయేలు సౌలుతో చెప్పాడు. అని మీరందరూ చావబోతున్నారని. అంటే సౌలు కుమారులు చావాలి, ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించబడాలి అంటే యుద్ధం మధ్యలో మళ్ళీ దావీదు వచ్చి ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఒకవేళ దావీదు వచ్చి కనుక యుద్ధంలో కల్పించుకున్నాడు అనుకోండి, మళ్ళీ పరిస్థితులు మారిపోతాయి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అమాలేకీలకు ఉన్న బాకీ తీర్చాలనుకున్నాడు.
వాస్తవంగా అమాలేకీలను నాశనం చేయమని ఎప్పుడో సౌలుకు చెప్పాడు, కానీ సౌలు దాన్ని విడిచిపెట్టాడు. ఒకవేళ మీకు జ్ఞాపకం ఉంటుంది, మనం మొదటి సమూయేలు గ్రంథం చదివేటప్పుడు అమాలేకీలను నాశనం చేయి అని చెప్పేసి సౌలు రాజును పంపించటము, అయితే సౌలు రాజు ఆ పని చేయకుండా తిరిగి రావటము మనము 15వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మరలా ఏం చేశాడంటే దావీదు టైంలో దాన్ని పంపిస్తే ఇప్పుడు దావీదు వెళ్ళిపోయి ఆ యుద్ధంలో ఎంగేజ్ అయ్యాడు, యుద్ధం చేశాడు, అమాలేకీలను నాశనం చేశాడు, వాళ్ళ భార్యల్ని పిల్లల్ని అందరిని కూడా పట్టుకొని తిరిగి వచ్చేసరికి అటువైపు యుద్ధంలో ఏం జరిగిందంటే సౌలు చనిపోయాడు, సౌలు కుమారులు చనిపోయారు, ఇజ్రాయిల్ అందరూ కూడా పట్టబడ్డారు. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, దావీదు అమాలేకీలను హతం చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి పొందిన తరువాత అతడు సిగ్లగులో 2 దినాలు ఉండెను. వాస్తవంగా సౌలు చనిపోయి 2 రోజులు అయిపోయింది, కానీ ఈయనకి ఇంకా తెలియలేదు. ఇప్పుడు ఆ సమాచారం ఈయన దగ్గరకు వచ్చిందనమాట. అతడు దావీదును దర్శించి నేలకు సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు నువ్వెక్కడి నుంచి వచ్చితివి అని అడిగాడు. అందుకు వాడు, ఇజ్రాయేల్ సైన్యంలో నుంచి నేను తప్పించుకొని వచ్చి తిని అనగా, జరిగిన సంగతులేవో నాతో చెప్పమని దావీదు సెలవివ్వగా, వాడు, జనులు యుద్ధమందు నిలవలేక పారిపోయారు, అనేకులు పడి చచ్చిపోయారు, సౌలు అతని కుమారుడైన యోనాతాను మరణమయ్యారు అనెను. సౌలు అతని కుమారుడైన యోనాతాను మరణమయ్యారని నీకెలాగూ తెలిసినది అని దావీదు వారిని అడగగా, ఆయన అంటున్నాడు, అయ్యా ఇజ్రాయిల్ అందరూ కూడా ఓడిపోయారు, నిలవలేకపోయారు, అంతేకాదు సౌలు కొడుకు యోనాతాను చచ్చిపోయారు అయ్యా అన్నాడు. చచ్చిపోయారంటే నీకెలా తెలుసు కన్ఫర్మేషను అడుగుతూ ఉన్నాడు. చనిపోయారనేటువంటి విషయం నీకెలా తెలుసు అని చెప్పేసి అన్నాడు. నీకెలాగ తెలుసు అని చెప్పేసి అంటే 6వ వచనము, గిల్బోవా పర్వతానికి నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటి మీద ఆనుకొని ఉండెను. ఆనుకోవటం అంటే మామూలుగా ఆనుకోవటం కాదు, మీకు తెలుసు కదా, ఆయన తన ఆయుధాలు మోసేటువంటి వానితో, ఈ సున్నతి లేని ఫిలిస్తీన్లు నన్ను చంపకుండా నువ్వే నన్ను చంపని చెప్పేసి అడిగాడు. 4వ వచనము, మీరు మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనంలో, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధాలు మోయవంతో చెప్పగా, అతడు భయం చేత అలాగూ చేయనొలకుండెను. కాబట్టి సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. ఇక్కడేమో కత్తి అంటున్నాడు, కత్తి పట్టుకొని దాని మీద పడ్డాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆయన నీకు ఎట్లా తెలుసు అని చెప్పేసి అంటే, అందుకు ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, గిల్బో పర్వతానికి నేను అకస్మాత్తుగా వచ్చానయ్యా, సౌలు తన ఈటి మీద ఆనుకొని ఉన్నాడు, అతడు రథాలను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుదిరిగి నన్ను కనుగొని పిలిచెను. వాస్తవంగా సౌలు తాను పొడుచుకున్నాడు, కానీ ప్రాణం పోలేదు. మనం గడిచిన వారమే చూసాం. ఆయన దురదృష్టం ఏంటో గాని చంపు అని చెప్పేసి అంటే పక్కన ఆయన చంపలేదు. ఈయనే ఆత్మహత్య చేసుకోవటానికి తన కత్తి తీసుకొని తాను పొడుచుకున్నాడు కానీ ప్రాణం పోలేదు. గుర్రాలు రథాలు ఆ సైన్యంలో అందరూ కూడా రాజును వెతుకుతూ ఉంటారు కదా, రాజు కోసం వెతుకుతూ ఉన్నారు. అసలు ఆయన పొడుచుకున్న ఉద్దేశమే ఏంటంటే, ఈ సున్నతి లేని వాళ్ళ చేతికి నేను దొరకకూడదు అని ఆయన పొడుచుకున్నాడు. కాబట్టి సున్నతి లేని వాళ్ళ చేతికి దొరకకూడదని పొడుచుకుంటే మళ్ళా ప్రాణం పోలేదు. కొనూపిరితో ఆయన మూలుగుతూ ఉన్నాడు. ఇంకా ఇంకొక వేటు వేసుకోవటానికి కూడా, కత్తి పట్టుకోవటానికి ఆయనకు ఓపిక లేదు. అటువైపు నుంచి నేను వస్తూ ఉన్నానయ్యా, వస్తుంటే వెనుదిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు నేను చిత్తము నా వెళ్ళినవాడా అని నేను అంటిని. నువ్వెవడవు అని నన్ను అడగగా, నేను అమాలేకీని అని చెప్పాను. ఎవడయ్యా నువ్వు అని చెప్పేసి సౌలు అడిగాడు. అడిగితే, అయ్యా నేను ఒక అమాలేకీని అన్నాడు. అతడు, నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపమని సెలవీయగా, ఈలాగు పడిన తరువాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపితిని. తరువాత అతని తల మీద ఉన్న కిరీటము హస్త కంకణములను తీసుకొని నా ఏలిన వాడనైనా నీ వద్దకు తెచ్చి ఉన్నాను అనెను అని చెప్పాడు. అయ్యా కింద పడిపోయాడు, మూలుగుతున్నాడు, నేను చూశాను. ఇంకా ఆయన బ్రతికే అవకాశం లేదని చెప్పేసి ఇక నేను నిర్ణయించుకున్న తర్వాత నేను చంపానయ్యా ఆయన్ని. వాస్తవంగా ఆయన చేసింది మేలే. ఎందుకంటే మనం కూడా ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం, మెర్సీ కిల్లింగ్ అని చెప్పేసి అంటారు. అంటే ఏదన్నా జబ్బుల చేత బాగా బాధపడుతూ ఉన్నారనుకోండి, ఉదాహరణకి ఆ బాధ నుంచి తప్పించడానికి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే అటువంటి డెత్ కి ఎలో చేస్తుంది. అంటే వాళ్ళకి ఒక పాయిజన్ ఇంజెక్షన్ ఇవ్వటం. అంటే కొన్ని దేశాల్లో, అన్ని దేశాల్లో కాదు, దాన్ని ఏమంటారంటే మెర్సీ కిల్లింగ్ అంటారు. అదేంటి చంపటంలో మళ్ళీ మెర్సీ ఏంటి, దయ చూపటం ఏంటి అంటే వాళ్ళ బాధ పడకుండా ఒక రకంగా తప్పించటం అనమాట. ఇక్కడ కూడా ఆయన కింద పడిపోయి ఆ కత్తితో పొడుచుకొని బాధపడుతూ ఉంటే ఇక ఆయన బ్రతకడని చెప్పేసి నేను చంపానయ్యా, చంపిన తర్వాత ఇదిగో ఆయన కిరీటం తీసుకొని హస్త కంకణాలు తీసుకొని నీ దగ్గరకు వచ్చాను అని చెప్పేసి అన్నాడు.
వాస్తవంగా సౌలు ఆయన దావీదును పరిగెత్తిస్తూ దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఒక రకంగా దావీదుకు శత్రువు అనమాట. ఈయనేమనుకున్నాడంటే సౌలు యొక్క మరణ వార్త తీసుకొని వస్తే దావీదు దగ్గర ఈయనకు మంచి బహుమానం దొరుకుతుందేమో అని అనుకున్నాడు. కానీ దానికి దావీదు ఏం చేశాడో చూడండి. 11వ వచనం, దావీదు ఆ వార్త విని తన వస్త్రాలు చింపుకొనెను, అతని యొద్ద ఉన్న వారందరూ అలాగ చేసిరి. ఇక తర్వాత మీరు కింది వచనాలు గనక గమనించినట్లయితే ఆ వచనాల్లో దావీదు మాట్లాడుతూ ఉంటాడు. సాయంత్రం వరకు ఏడ్చాడు. సాయంత్రం వరకు ఏడ్చిన తర్వాత సాయంత్రం వరకు ఏమీ తినలేదు. 13వ వచనం, తరువాత దావీదు నువ్వెక్కడి నుంచి వచ్చితవని వార్త తెచ్చిన వాడిని అడగగా వాడు, నేను ఇజ్రాయేలు దేశం నివసించు అమాలేకీయుల్లో ఒకని కుమారుడును అనెను. ఇజ్రాయేల్లోనే నివసిస్తామయ్యా మేము, కాకపోతే మా జాతి అమాలేకీయులు, వాళ్ళలో ఒకని కుమారుడు నేను అని చెప్పేసి అన్నాడు. అందుకు దావీదు, భయపడక యెహోవా అభిషేకించిన వాడిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి వెత్తితివి? యెహోవా అభిషేకించిన వాడిని నేను చంపితవని నీవు చెప్పితివే. నీ నోటి మాటే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణముకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి, నీవు పోయి వాణ్ణి చంపమనగా అతడు వాణ్ణి కొట్టి చంపెను. యెహోవా అభిషేకించిన వాని మీద నువ్వు చెయ్యెత్తటానికి అసలు ఎందుకు భయపడలేదు? నేనే చంపానని నువ్వు చెప్పావు కదా, నీ నోటి మాటే నీ మీద ఉత్తరవాదికి, అంటే నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి, నీ నోటి మాటే సాక్ష్యం. కాబట్టి ఇంకొకరు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వే ఒప్పుకున్నావు నేను చంపానని, కాబట్టి నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి అని చెప్పేసి దావీదు తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఒకరిని పిలిచాడు. ఒకరిని పిలిచి వెళ్ళాడు చంపని చెప్పేసి అన్నాడు. అభిషేకించబడిన సౌలుని చంపినందుకు వాడిని చంపు, వాడి ప్రాణం తీయ అని చెప్పేసి అంటే దావీదు దగ్గర ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు కదా సూర్యులు, వాళ్ళలో ఒకడు వచ్చేసి కొట్టి చంపాడు అనమాట. చంపేస్తే అంటే సౌలుని చంపినందుకు బహుమానం దొరుకుతుందేమో అని పాపం ఈయన వచ్చి కబురు చెప్తే, ఆ కబురు చెప్పి సౌలు యొక్క శిరస్నానము, సౌలు యొక్క కంకణము, కిరీటము అప్పచెప్పినందుకు ఆయనకు దొరికిన బహుమానం ఏంటంటే ఆయన చావు ఆయనకు దొరికింది. ఇక తర్వాత 17వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే, యోధా వారికి అభ్యాసం చేయవలని దావీదు సౌలును గురించి అతని కుమారుడైన యోనాతాను గురించి ధనుర్గీతం ఒకటి చేసి దాన్ని విలాపము సలిపెను. యోధా వాళ్ళకి నేర్పించడానికి ఒక పాట, అంటే దావీదు పాటలు రాసేవాడు మనందరికీ తెలుసు. కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు, అంటే 150 పాటల్లో దాదాపుగా సగం పైన పాటలు దావీదు రాసినటువంటివే. ఇక్కడ ఆయనే దావీదు ఏం చేశాడంటే సౌలును గురించి ఆయన కుమారుడైన యోనాతాను గురించి ఒక పాట రాశాడు. ఆ పాట అది యాషారు గ్రంథం ముందు లిఖింపబడి ఉన్నది అని చెప్పేసి అంటాడు. ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వచనాలు చదువుకోండి, 19 నుంచి 27. ఈ వచనాలలో సౌలు గాని యోనాతాను గాని ఎంత బలాఢ్యులు, అంతేకాదు వారి యొడల దావీదుకు ఎంత ప్రేమ ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఇందులో దావీదు వ్యక్తపరుస్తాడు. దావీదు వ్యక్తపరుస్తూ ఆయన ఏమంటాడంటే 19వ వచనంలో, ఇజ్రాయేలు వాళ్ళని ఎలాగ ఉన్నత స్థలాలకు తీసుకుని వెళ్ళారు, వాళ్ళు ఎలాగ చనిపోయారు అటువంటి వాళ్ళు, కాబట్టి 20వ వచనంలో ఫిలిస్తీయుల కుమార్తెలు సంతోషింపకుండానట్లు, అంటే సౌలు మరణ వార్త విని వాళ్ళందరికీ కూడా సంతోషం కలుగుతుంది కదా, సంతోషించకుండా ఉండటానికి ఈ వార్త వాళ్ళలో ప్రకటించొద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాదు 22వ వచనంలో బలాఢ్యులు ఎలాగ గిల్బోవా పర్వతం మీద హతమైపోయారు అనేటువంటి దాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 24వ వచనం నుంచి, ఇజ్రాయేలు కుమార్తెలారా సౌలును గురించి ఏడవండి, అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రాలు ధరింపజేసిన వాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు. అంటే సౌలు యొక్క పరిపాలన ఎలా ఉంది, సౌలు వచ్చిన తర్వాత ఇజ్రాయేలీల పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది ఈ ఒక్క వచనంలో తెలియజేస్తూ ఉంటాడు. అంతేకాదు 26వ వచనంలో, నా సహోదరుడ యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తం నేను బహు శోకము నొందుచున్నాను, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటేనో అది అధికమైనది. యోనాతానికి ఆయనకి ఉన్నటువంటి రిలేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత ప్రేమించాడు యోనాతాను సౌలున ఈ దావీదును అనేటువంటిది చెప్తూ, నా మీద నీకున్నటువంటి ప్రేమ బహు వింతైనది. వాస్తవంగా ఆడవాళ్ళు మగవాళ్ళని బాగా ప్రేమిస్తారు, లేదా మగవాళ్ళు ఆడవాళ్ళని బాగా ప్రేమిస్తారు, కానీ స్త్రీలు నా మీద చూపేటువంటి ప్రేమ కంటే కూడా ఈ ప్రేమ వింతైనది. అయితే దానికి కారణం ఏంటనేటువంటిది ఆయన తెలియదు, కానీ ఆయన మనసు అలా కలిసిపోయింది అని 1 సమూయేలు గ్రంథంలో చెప్తూ ఉంటాడు. కాబట్టి వాటన్నింటినీ కూడా తలంచుకొని దావీదు ఒక పాటను రాసి దాన్ని యోధా వాళ్ళకు నేర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి 1వ అధ్యాయంలో మనం గమనించేటువంటి విషయాలు ఏమిటంటే, దావీదు దగ్గరకు సౌలు యొక్క మరణ వార్త వచ్చింది. మరణ వార్త విన్న తర్వాత తెచ్చినటువంటి వార్త ఎవరు తెచ్చారో ఆయన చంపిస్తాడు. అంటే మరణ వార్త తెచ్చినందుకు కాదు, ఆయన అభిషేకించబడినటువంటి సౌలును చంపినందుకు ఆయనకు ఆ శిక్ష విధిస్తాడు.
తర్వాత దావీదు ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా బట్టలు చింపుకొని సాయంత్రం వరకు ఏడ్చి తర్వాత ఏమీ తినలేదు కొన్ని రోజుల వరకు. ఇక ఆ తర్వాత ఒక పాటను రాయటము, దాన్ని వాళ్ళందరూ కూడా పాడటము, దాన్ని మనం చూస్తూ ఉంటాం. రెండో అధ్యాయము ఇక సౌలు చనిపోయిన తర్వాత జరిగినటువంటి కార్యాలు ఇక్కడ నమోదు చేయబడి ఉన్నాయి. రెండో అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే 7వ వచనం వరకు దావీదును యూదా వారి మీద రాజుగా పట్టాభిషేకం చేయటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. రెండో అధ్యాయం ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, ఇక ఇప్పుడు దాకా దావీదు వెళ్లకుండా ఉండటానికి కలిగిన కారణం ఏంటంటే వెళ్తే సౌలు చంపేస్తాడని వెళ్ళలేదు, పారిపోయాడు. ఇక తన ప్రాణం తీయాలని చూసినటువంటి సౌలు లేడు కాబట్టి దేవుని దగ్గర విచారణ చేశాడు. అయ్యా నేను యూదా పట్టణాల్లోకి వెళ్ళొచ్చా అని చెప్పేసి అడిగాడు. పోదునా అని చెప్పేసి దేవుని దగ్గర అడిగినప్పుడు సరే వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నాడు. అయితే మరి ఏ స్థలానికి వెళ్ళమంటావు అని చెప్పేసి అంటే హెబ్రోనికి వెళ్ళని చెప్పేసి రెండో వచనం హెబ్రోనికి పొమ్మని ఆయన సెలవిచ్చను. కాబట్టి ఆయన భార్య పిల్లలందరినీ కూడా తీసుకొని హెబ్రోనుకు వచ్చాడు. 4వ వచనము వీరు హెబ్రోను గ్రామంలో కాపురం ఉండేది. అంతటా యూదా వారు అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదును పట్టాభిషేకం చేసిరి. 5వ వచనం నుంచి మనం చూసినప్పుడు సౌలును పాతిపెట్టిన వారు యాబేష్గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారం చేసి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టిదిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనం నొందురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును, నేనును మీరు చేసిన ఈ క్రియలను బట్టి మీకు ప్రత్యుపకారం చేసేదను అని చెప్పేసి అన్నాడు. అంటే యాబేష్గిలాదు వారంటే మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో సౌలు చనిపోయిన తర్వాత ఆయన్ని ఆయన కుమారుల శవాలను తీసుకొని వెళ్ళి వాళ్ళ గోడలకు తగిలించుకున్నప్పుడు ఆ రాత్రి అంతా కూడా యాబేష్గిలాదులో ఉన్నటువంటి యవనస్తులు లేచి వాళ్ళు వెళ్ళి ఆ గోడలకు తగిలించున్నటువంటి సౌలు శరీరాన్ని వాళ్ళ కుమారుల శరీరాలను తీసుకొని వచ్చి దహనం చేశారు. కాబట్టి దావీదు రాజ్యంలోకి వచ్చిన తర్వాత యాబేష్గిలాదు వారు ఇలాగ సౌలుకు ఉపకారం చేశారు అనేటువంటి తెలిసినప్పుడు వాళ్ళ దగ్గర కబురు పంపించాడు. కబురు పంపించి మీరు ఇలాగా ఉపకారం చేశారు కాబట్టి నేను కూడా మీకు ప్రత్యుపకారం చేస్తాను. కాబట్టి 7వ వచనం మీ యజమానుడగు సౌలు మృతి పొందిన గాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేస్తున్నారు గనుక మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యులై ఉండండి అని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చాడు. ఇక 8వ వచనం నుండి 11వ వచనం వరకు చూసినప్పుడు సౌలు చనిపోయిన తర్వాత రాజ్యం ఏమైంది అంటే, నేను నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడైన ఇష్బోషెతును మహనాయిముకు తోడుకుని వచ్చి గిలాదు వారి మీదను ఆషేరీయుల మీదను ఇజ్రాయేలు మీదను ఎఫ్రాయిం మీదను బెన్యామీల మీదను ఇజ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకం చేశాను. సౌలు కుమారుడైన ఇష్బోషెతు 40 ఏండ్ల వాడై ఏలనారంభించి 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు అంటే ఈయనేమో ఇటువైపు రాజుగా ఉన్నాడు, యూదా వారికేమో అటువైపు దావీదు రాజుగా ఉన్నాడు. ఈ 2 సంవత్సరాలు అన్నమాట, మొదటి 2 సంవత్సరాలు. ఇక ఇలా 11వ వచనము దావీదు హెబ్రోనులో యూదా వారి మీద ఏలిన కాలం అంతా కూడా 7 సంవత్సరాల 6 మాసాలు. మీరు బాగా గమనించండి, దావీదు పరిపాలన చేసిన కాలము 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో 7.5 సంవత్సరాలు మైనస్ చేయాలన్నమాట. 7.5 సంవత్సరాలు మైనస్ చేయటము అంటే 32.5 సంవత్సరాలు. 32.5 సంవత్సరాలు 7.5 సంవత్సరాలు. మొదట 7.5 సంవత్సరాలు హెబ్రోనులో నుండి యూదా వాళ్ళకి రాజుగా ఉన్నాడు. తర్వాత 32.5 సంవత్సరాలు మాత్రమే అందరి మీద రాజుగా ఉన్నాడు. ఆ విషయాలను మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 12వ వచనం నుంచి 32వ వచనం వరకు అటువైపేమో దావీదు రాజుగా ఉన్నాడు, ఏళ్తున్నాడు. ఇటువైపేమో ఇష్బోషెతు రాజుగా ఉన్నాడు, ఏళ్తున్నాడు. అయితే ఎవరైనా ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఇష్బోషెతు అటువైపు ఉన్నటువంటి దావీదును వాళ్ళ నాన్నలాగానే ఆయన దావీదును చంపేస్తే ఆ రాజ్యం అంతా కలుస్తుంది కదా అనేటువంటిది ఆలోచన. ముఖ్యంగా సౌలుతో కూడా ఉన్నటువంటి అబ్నేర్ అన్నమాట. 12వ వచనం అంతలో నేరు కుమారుడైన అబ్నేరు సౌలు కుమారుడు ఇష్బోషెతు సేవకులను మహనానయీములో నుండి బయలుదేరి గిబియోనికి రాగా, సెరియా కుమారుడగు యోవాబును దావీదు సేవకులు బయలుదేరి వారిని ఎదిరించుటకై గిబియోను కొలం దగ్గరకు వచ్చిరి. ఇక్కడ మీరు గమనించండి, ఈ కొలం దగ్గర నుంచి ఇక్కడ ఒక తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంటుంది. తీవ్రమైన యుద్ధం జరిగినప్పుడు వీరు కొలంలో ఈ తట్టు వారు ఆ తట్టు దిగి ఉండగా 14వ వచనం అబ్నేరు లేచి మన ఎదుట యవ్వనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా, యోవాబు వారు చేయవచ్చు అనేను. వాస్తవంగా ఇది హెబ్రీలో జరిగిన సంభాషణ, అంతే కదా. అబ్నేరు గాని యోవాబు గాని హెబ్రీ భాష మాట్లాడుకునే వాళ్ళు.
హెబ్రీ భాషలో మాట్లాడిన సంభాషణ మనకు తెలుగులోకి తర్జుమా చేసేసరికి అది మనకు సటైర్ లాగా అనిపించలేదు. వాస్తవంగా ఇదేంటంటే సటైర్ అనమాట. అబ్నేర్ ఏం చేశాడంటే ఒక సటైర్ వేసాడు. ఏం పిల్లోళ్ళు పిల్లచేష్టలు చేయొచ్చా మన ముందు అని చెప్పేసి. అంటే యోవాబు గాని ఆయనతో దావీదు తరపున ఉన్నోళ్ళు గాని పిల్లలు అనమాట. ఇక్కడ యవ్వనులు అని చెప్పేసి అన్నాడు కదా. అంటే మన భాషలో చెప్పాలంటే పిల్లలు పిల్లచేష్టలు అంటాం కదా. మన ముందు పిల్లలు పిల్లచేష్టలు చేయొచ్చా అని చెప్పేసి అంటే దానికి యోవాబు అంటున్నాడు ధారాళంగా చేయొచ్చు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన సటైర్ వేస్తే ఆ సటైర్కి తిరిగి మన భాషలో చెప్పాలంటే పంచ్ అంటాం కదా, పంచేశాడని. అలాగనమాట. యవ్వనులు మలచేష్టలు చేయుదురా అని యోవాబును అడగగా యోవాబు వారు చేయవచ్చు అనిను. లెక్కకు సరిగా సౌలు కుమారుడు ఇష్బోషేతు సంబంధులైన 12 మంది బెన్యామినీలు దావీదు సేవకుల్లో 12 మంది లేచి మధ్య నిలిచారు. అటు 12 మంది ఇటు 12 మంది అనమాట. అంటే ఇది ఫైట్ అనమాట. ఒక్కొక్కడు తన దగ్గర ఉన్న వాని తల పట్టుకొని వాని ప్రక్కను కత్తి పొడవుగా అందరూ తటాలను పడిరి. మనం కనుక సినిమాల్లో చూస్తాం కదా ఫైటింగ్లు, అట్లా ఉంటుందన్నమాట. ఇటు 12 మంది అటు 12 మంది ముందుకు వచ్చారు. వాళ్ళలో 12 వీళ్ళలో 12 వాళ్ళ కత్తులు వీళ్ళ కత్తులు పట్టుకున్నారు. అయితే దావీదు వైపు వాళ్ళు బాగా బలంగా అంతకంతకు దేవుడు వాళ్ళని బలపరచటము, తటాలను ఈ 12 మంది ఆ 12 మందిని పోడిస్తే మొత్తం 12 మంది కింద పడ్డారు. 12 మంది కింద పడేసరికి అందువలన హెల్కా సాన్సూరీము అని ఆ స్థలానికి పేరు పెట్టబడెను. అంటే వాడిగల కత్తులు, ఇక్కడ కింద వాడిగల కత్తుల పొలము అని చెప్పేసి. ఆ పొలంలో 12 మంది పొడవుగానే తటాలను కింద పడ్డారు కదా, అందుకని. అది గిబియోనుకు సమీపము. తరువాత ఆ దినమున ఘోర యుద్ధము జరగగా అబ్నేరు ఇజ్రాయేలు వారు దావీదు సేవకులు ఎదుట నిలవలేకపోయారు. వాస్తవంగా దావీదు సేవకులు ఎదుట అంటే దేవుడు బలపరిచాడు అంతే. వాళ్ళని బలహీనపరిచాడు, వీళ్ళని బలపరిచాడు. అది ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన ఒక ఇన్సిడెంట్. ఇది మరలా చరిత్రలో రిపీట్ అవుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 18వ వచనము. దావీదు సేవకులు ఎదుట వాళ్ళు నిలవలేక పారిపోవటం మొదలు పెట్టారు. అబ్నేరు ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు పారిపోవటం మొదలు పెట్టినప్పుడు సెరూయాకు 3 కుమారులు, అంటే యోవాబు యొక్క ఈ అన్నదమ్ములు వాళ్ళంతా కూడా 3 అనమాట. అంటే 3 అంటే ఈ సెరూయా ఎవరు అంటే దావీదు యొక్క సహోదరి. అంటే దావీదు నాన్న యెషీ ఉన్నాడు కదా, యెషీకి పుట్టిన ఆమె. అంటే దావీదు యొక్క సహోదరి అంటే మన తెలుగులో గనక చెప్పాలంటే దావీదుకు సహోదరి కొడుకులు వీళ్ళందరూ కూడా. అంటే దావీదు యొక్క అక్క కొడుకులు అనమాట వీళ్ళందరూ కూడా. అంటే బ్లడ్ రిలేషన్. ఇక్కడ వీళ్ళందరూ కూడా 3 యోవాబు, అబీషై, ఆశాహేలు అచ్చట ఉన్నారు. ఈ 3 కూడా దావీదు వైపే ఉన్నారు. దావీదుతో కూడా వెళ్ళిపోయిన వాళ్ళలో కూడా ఉన్నారు. ఆ తర్వాత చచ్చే వరకు దావీదుతోనే ఉన్నారు వీళ్ళు. అంతలో ఆశాహేలు అనేటువంటి వాడు బాగా పరిగెడతాడు. ఎంత బాగా పరిగెడతాడంటే అడవి లేడి ఎంత తేలికగా పరుగులెత్తగలవాడు. అతడు కుడి తట్టైనా ఎడమ తట్టైనా తిరగకుండా, అబ్నేరు ఆయనతో కూడా ఉన్న వాళ్ళు పారిపోతున్నారు కదా, పారిపోతుంటే ఈ ఆశాహేలు ఏం చేశాడంటే అబ్నేరు వెనకాల పడ్డాడు. కుడి తట్టైనా ఎడం తట్టైనా తిరగకుండా అబ్నేరు వెనకాల పరిగెడుతున్నాడు. అబ్నేరు పాపం పారిపోతున్నాడు. సైన్యాధిపతే గాని నిలవలేక పారిపోతున్నాడు. అందరూ పారిపోతే ఈ ఆశాహేలు ఏం చేశాడంటే అబ్నేరు వెనకాల పడితే, అబ్నేరు బలంగల్లోడే కానీ ఈ ఆశాహేలు అంత వేగంగా అయితే పరిగెత్తలేడు. ఆశాహేలు పరిగెత్తగలడు కానీ అబ్నేరుతో పోట్లాడటం అంటే, ఒకవేళ కొట్లాట గనక వచ్చిందనుకోండి యుద్ధము, అబ్నేరు ఎదిరించలేడు. ఆయన పరిగెడుతూ ఉంటే 20వ వచనం, అబ్నేరు వెనక్కి తిరిగి నువ్వు ఆశాహేలువా అని అతన్ని అడగగా అతడు నేను ఆశాహేలుని అనెను. ఇంత వేగంగా పరిగెడుతున్నాడు ఎవడీడు అని వెనక్కి తిరిగి నువ్వు ఆశాహేలువేనా అంటే అవును నేను ఆశాహేలుని అని చెప్పేసి అన్నాడు. నువ్వు కుడికైనా ఎడమకైనా తిరిగి యవనస్తుల్లో ఒకరిని కలుసుకొని వాని ఆయుధాలు పట్టుకోము అని అబ్నేరు అతనితో చెప్పాను. ఒరే నువ్వు నా వెనక నుంచి వెళ్ళి అటో ఇటో కుడికో ఎడమకో అంటే అటో ఇటో వెళ్ళి ఇంకెవరినైనా తగులుకోరా బాబు, నా వెనక పడ్డావేంటి అని చెప్పేసి అన్నాడు. నా వెనక పడ్డావేంటి అని చెప్పేసి అంటే, అయినా సరే ఆశాహేలు ఈ తట్టైనా ఆ తట్టైనా తిరక్క అతని తరమగా, అబ్నేరు నన్ను తరుముటమాని తొలగిపోమ్ము, నేను నేలకు కొట్టి చంపిన యెడల నీ సహోదరుడు యోవాబు ముందు నేను ఎట్టు తలెత్తుకోగలను? నన్ను వదిలిపెట్టి పోరా బాబు, ఒకవేళ నేను నిన్ను నేలకేసి కొట్టి చంపగలను. ఒకవేళ కొట్టి చంపాను అనుకో, మరి మీ అన్న యోవాబు నన్ను అడిగితే నేనేం చెప్తాను? కాబట్టి నన్ను వదిలిపెట్టి పో అని చెప్పేసి అన్నాడు. అయినా సరే ఆశాహేలు అటు గాని ఇటుకు గాని ఎట్టు కూడా వెళ్ళలేదు.
ఎటు కూడా వెళ్ళకపోయేసరికి 23వ వచనము, అతడు నేను తొలగననగా అబ్నేరు ఈటె మడిమతో అతని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకకు వచ్చెను గనుక అతడు అక్కడనే పడి చచ్చెను. పొమ్మంటే పోవట్లేదు. ఇక ఏం చేశాడంటే ఇక వేరే ప్రత్యామ్నాయం లేదు పాపం. అబ్నేరు చంపాలని అనుకోలేదు. నన్ను వదిలిపెట్టి పోరా బాబు అని చెప్పేసి అన్నాడు. అయినా పోలేదు. పోకపోయేసరికి వెనక్కి తిరిగి ఈటి తీసుకొని కడుపులో గుచ్చితే ఇటు నుంచి అటు వచ్చింది. పాపం అక్కడే పడి చచ్చిపోయాడు అసహేలు. ఇక అబ్నేరు అక్కడి నుంచి పారిపోయాడు. అబ్నేరు పారిపోయాడు గాని 24వ వచనము, యోవాబును అబీషైను అబ్నేరును తరుముచు గిబియోను అరణ్యములోని గేహా ఎదుట అమ్మాయిను కొండ వరకు వచ్చిరి. అంతలో సూర్యుడు అస్తమించెను. తమ్ముడిని చంపాడని తెలియగానే అన్నలిద్దరు యోవాబు అభిషేక్ ఇద్దరు కూడా అబ్నేరు వెనకాల పడ్డారు. వదిలిపెట్టకుండా వెనకాల పడ్డారు. కానీ వాళ్ళ తమ్ముడు అంత లేడ్లాగా పరిగెత్తలేరు. పరిగెత్తలేక వాళ్ళు పరిగెత్తి 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 అమ్మాను కొండ దాకా వచ్చారు. అక్కడ సూర్యుడు అస్తమించాడు. అంటే చీకటి పడిపోయింది. చీకటి పడిపోయేసరికి అబ్నేరు అటు పారిపోయాడు. వీళ్ళేమో వెనక్కి వచ్చి తమ్ముడిని మోసుకొని తమ్ముడు శవాన్ని పట్టుకొని ఇంతలో వాళ్ళు వెనక్కి వచ్చారు. బాగా ఏడ్చారు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. తమ్ముడిని చంపినటువంటి ఆ పగ యోవాబులో అలాగనే ఉంది. ఎప్పుడు దొరుకుతాడా అబ్నేర్ అని చెప్పేసి చూస్తా ఉన్నాడు అనమాట. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత 3వ అధ్యాయము మనం గమనించినప్పుడు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 25వ వచనం వరకు చివరి వరకు మనం చూసినప్పుడు అబ్నేరు దావీదుతో వచ్చి చేరాడు. వాస్తవంగా ఇష్బోషేతు అనేటువంటి సౌలు కుమారుడు రాజయ్యాడంటే కారణం ఎవరు అంటే అబ్నేరే. అటు ఇటు యుద్ధం జరుగుతుంది, ఎంతో కొంత నిలబడుతున్నారు అంటే కారణం ఎవరంటే అబ్నేరే. కానీ ఇప్పుడు ఏమైందంటే అబ్నేరుకి ఇష్బోషేతుకి ఒక తేడా వచ్చింది. అదేమిటి అంటే 3వ అధ్యాయం, సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబములకు బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు అంతకంతకు నిరసిల్లెను. కింది వచనాలు చూసినప్పుడు 6వ వచనము, సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబములకు యుద్ధం జరుగుతుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయం చేశాను. అయ్యా కుమార్తె అయిన రిస్పాను ఒక ఉపపత్ని సౌలుకుండెను. సౌలు యొక్క ఉపపత్ని ఏమే. సౌలు చచ్చిపోయాడు కదా. సౌలు చచ్చిపోయిన తర్వాత నా తండ్రికి ఉపపత్ని అగు దాన్ని నీవెందుకు కూడితవని ఇష్బోషేతు అబ్నేరుని అడగగా సౌలు చచ్చిపోయిన తర్వాత ఆమెను అబ్నేరు ఉంచుకున్నాడు. లేకపోతే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఏదో. ఇప్పుడు అది రాజుకు తెలిసింది, ఇష్బోషేతుకి తెలిసి ఆమె మా నాన్న ఉపపత్ని కదా, ఆమె దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు అని అడిగాడు. అడిగేసరికి దానికి అబ్నేరు చాలా బాధపడ్డాడు. మీ నాన్న చచ్చిపోయిన తర్వాత నేను నీకు ఇంత మేలు చేశాను, నిన్ను తీసుకొని రాజుగా పట్టాభిషేకం చేశాను, చేసి ఆ దావీదుకి నీకు యుద్ధం జరుగుతుంటే మా ప్రాణాన్ని పెట్టి నేను పోరాడుతా ఉన్నాను. ఒక ఆడదాని గురించి నువ్వు నన్ను ప్రశ్నిస్తావా? ఒక ఆడదాని గురించి నువ్వు నన్ను ఇంత తక్కువగా మాట్లాడతావా అని ఆయన హట్ అయ్యాడు. హట్ అయ్యి ఆయన ఏం చేశాడంటే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయి దావీదు వైపు చేరటానికి ఆయన ఆలోచన చేశాడు అనమాట. 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు 3వ అధ్యాయం 10వ వచనం, దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. ఎందుకంటే 9వ వచనంలో అంటున్నాడు, యెహోవా దావీదుకు ప్రమాణం చేసిన దాన్ని అతని పక్షము నేను నెరవేర్చని యెడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయునుగాక. అంటే అబ్నేరుకు కూడా తెలుసు రాజ్యం దేవుడు దావీదుకి ఇచ్చేశాడు, నేను దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను, ఇక మీదట నేను అట్లా చేయను, దావీదుకు ప్రమాణం చేసిన దాన్ని ఇవ్వేలే నేను నెరవేర్చేస్తాను. అంటే నేను వెళ్ళిపోయి ఆయన వైపు ఈ రాజ్యం మొత్తాన్ని కూడా అప్పగించేసి దేవుని ప్రమాణం నేను నెరవేరుస్తాను. ఎందుకంటే నేను ఇక నీ వైపు పోరాటం అనవసరం, ఒక ఆడదాని గురించి నువ్వు నన్ను ఇంత నీచంగా మాట్లాడావు కాబట్టి నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పేసి అన్నాడు. అని పెట్టేసి 12వ వచనం, అబ్నేరు తన తరపున దావీదు నొద్దకు దూతలను పంపి ఈ దేశం ఎవరిది, నీవు నాతో నిబంధన చేస్తే నేను నీకు సహాయం చేస్తాను, ఇజ్రాయేలు వారిని అందరినీ నీ తట్టు త్రిప్పేస్తానని వర్తమానం పంపించాడు. అబ్నేరు దూతలను పంపించాడు. ఈ రాజ్యం అంతా నీదే కదా, దేవుడు నీకే కదా ఇస్తా అన్నాడు, కాబట్టి నువ్వు నాతో నిబంధన చేయి. ఏమి నిబంధన చేయాలంటే నేను నిన్ను చంపను, రాజ్యం అంతా నాకు వచ్చినా గానీ నిన్ను బ్రతకనిస్తాను, వగైరా వగైరా ఉంటాయి కదా. ఇంతవరకు ఈయన సౌలు వెనకాల పడి తనువుతూ ఉన్నాడు. దావీదును కాకుండా ఇష్బోషేతును రాజుగా చేశాడు. రాజుగా చేసి యుద్ధం చేస్తూ ఉన్నాడు. దావీదు వైపున కొంతమంది చనిపోయారు. ఉదాహరణకు ఆసేహేలు చనిపోయాడంటే కారణం ఇదే. కాబట్టి నువ్వు నాతో నిబంధన చేస్తే నేను ఈ రాజ్యము ఈ జనాలందరినీ నీ తట్టు తిప్పేస్తాను. వాస్తవంగా ఏంటంటే దావీదు కూడా అదే కావాలి. యుద్ధం చేసి రక్తపాతము, ఇజ్రాయేలీని వాళ్ళే కొట్టుకోవటము, చంపుకోవటం దావీదుకి ఇష్టం లేదు. చుక్క రక్తం లేకుండా ఆ పని జరుగుతుంది అంటే దావీదు ధారాళంగా ఓకే చెప్పాడు. దావీదు అయితే ఏం చెప్పాడంటే 13వ వచనము,
వర్తమానం పంపిస్తే, అయితే నువ్వు ఒక పని చేయాలి, నా దర్శనానికి వచ్చేటప్పుడు సౌలు కుమార్తె అయిన మీకాలను నా యొద్దకు తోడుకొని రావాలి, లేదా నీకు దర్శనం దొరకదు. మీకాల్ అంటే ఎవరో కాదు, ఫిలిస్తీన్ల ముందోళ్ళని ఆయన సౌలు అడిగాడు కదా. వాస్తవంగా సౌలు కుట్ర చేశాడు, దావీదుని చంపించాలన్నటువంటి ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఆయన ఏం చేశాడంటే, ఫిలిస్తీన్ల ముందోళ్ళు గనక తీసుకొని వచ్చినట్లయితే నేను నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి అన్నాడు. నేను నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని 100 ముందోళ్ళు అడిగితే 200 ముందోళ్ళు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు మీకాల్ని. వాస్తవంగా మీకాలు దావీదు భార్య. అయితే సౌలు తరిమినప్పుడు ఇక భార్య లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు, అందరినీ వదిలిపెట్టి అడవిలోకి పారిపోయాడు కదా. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆమెకు వేరొకరితో పెళ్లి చేశారు. వేరొకరితో పెళ్లి చేసేసరికి 15వ వచనము, ఇష్బేషేతు దూతను పంపి లాయిషు కుమారుడు షేల్తేలు అని దాని పెనిమిటి యొద్ద నుంచి మీకాలను పిలిపించాడు. దాని పెనిమిటి బహూరీము వరకు దాని వెనకాల ఏడ్చుదాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మని గనక అతడు పోయాడు. పాపం మీకాలను కబురు పెట్టి తెప్పించేశారు. తెప్పించేసేటప్పుడు భర్త వెనకాల ఏడ్చుకుంటా వచ్చాడు భార్య వెనకాల. అయితే అబ్నేరు చెప్పాడు, నువ్వు వెనక్కి మర్యాదగా వెళ్ళిపో అని చెప్పేసి. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు కానీ వెళ్ళకపోతే నీ ప్రాణం కూడా దక్కదని. పాపం ఇక ఆ మాట విన్న తర్వాత భర్త భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ మీకాలను తీసుకొని వచ్చి అబ్నేరు దావీదుకు అప్పగించేశాడు. దావీదు చెప్పాడు కదా, నువ్వు నా దగ్గరికి వచ్చి మాట్లాడు, అయితే మాట్లాడేటప్పుడు నా దర్శనం నీకు కావాలంటే నువ్వు మీకాలను తీసుకొని రావాలి, నా భార్యను తెచ్చి నాకు అప్పచెప్పాలి. నా భార్యను తెచ్చి కనుక నువ్వు అప్పచెప్పకపోతే నీకు నా దర్శనం కూడా దొరకదు అన్నాడు. అన్నట్లుగానే పాపం అబ్నేర్ ఏం చేశాడంటే తీసుకొని వచ్చి అప్పగించాడు. అప్పగించిన తర్వాత 3వ అధ్యాయము మొత్తం మాటలు జరిగినాయి. మొత్తం మాటలు జరిగిన తర్వాత అబ్నేర్ అంతా కూడా చెప్పాడు, నేనయ్యా మొత్తము కూడా నీ వైపు రాజ్యం అంతా సెటిల్ చేస్తాను, జనాలందరినీ కూడా నీ వైపు తిప్పేస్తాను. మొత్తం కూడా దావీదుకి ఆయనకి మాటలు జరిగినాయి. బాగా గమనించండి, అప్పుడు దావీదు హెబ్రోన్లో ఉంటూ ఉన్నాడు. వచ్చినాయి అంతా కూడా మాటలు జరిగినాయి. మాటలు జరిగిన తర్వాత ఓకే ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నప్పుడు అబ్నేరు పాపం అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్న తర్వాత మొత్తం కూడా అంతా అయిపోయింది. అంతా అయిపోయి ఆయన తిరుగు ప్రయాణం అయ్యాడు. తిరుగు ప్రయాణం అయిపోయిన తర్వాత 3వ అధ్యాయము మనం గమనించినప్పుడు 3వ అధ్యాయము 23వ వచనము, అయితే యోవాబు అతని యుద్ధంలో సైన్యం వచ్చినప్పుడు నేరు కుమారుడైన అబ్నేరు రాజునొద్దకు వచ్చిననియు రాజు అతనికి సెలవిచ్చి పంపిననియు అతడు సమాధానంగా వెళ్ళిపోయిననియు తెలుసుకున్నాడు. ఈలోపు యోవాబు సైన్యంతో కూడా ఊర్లోకి వచ్చాడు. వచ్చేసరికి ఇంకేముంది, మీ తమ్ముడిని చంపిన వాడితో రాజు డీలు కుదుర్చుకున్నాడు దావీదు. కాబట్టి అబ్నేర్ ఇక్కడికి ఊర్లోకి రావటం అయింది, దావీదుతో రాజుతో మాట్లాడటం అయింది, ఆయన సమాధానంగా పంపించడం కూడా అయిపోయింది. ఇది ఎప్పుడైతే విన్నాడో యోవాబుకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నేను నా తమ్ముళ్ళు నీ కోసం వచ్చాము, యుద్ధంలో నించున్నాము, నా తమ్ముడిని ఆయన చంపాడు, నువ్వేమో ఆయనతో సమాధాన పడ్డావు. మరి యోవాబుకు కష్టంగా ఉండదా? నా తమ్ముడు చచ్చిపోయాడు అంటే కారణం ఏంటి? నాకు ఆయనకి ఏమైనా పగ ఉందా? నీ కోసం నించున్నాము వచ్చి యుద్ధంలో, నీ కోసం తరిమాడు మా తమ్ముడు, నీ కోసం చచ్చిపోయాడు, నువ్వేమో చంపినోడితో సమాధాన పడ్డావు. అందుకనే దావీదు ఈ యోవాబు ఏం చేశాడంటే దావీదుతో చెప్పకుండా బయలుదేరాడు. ఆయన వెళ్ళిపోయాడని తెలిసి 25వ వచనము, నేరు కుమారుడుగా అబ్నేరు నువ్వు ఎరగవా, నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నువ్వు చేయి సమస్తము తెలుసుకోవటానికి ఆయన వచ్చాడు అని దావీదు నొద్ద నుండి బయలువెడలి దావీదు దగ్గరకు వచ్చి మాట్లాడాడు. అదేంటి నువ్వు అబ్నేరుతో సమాధాన పడ్డావట, అసలు నువ్వు ఎట్లా నమ్మావు? ఈవేళ నీ దగ్గరకు వచ్చాడంటే కూడా ఆయన అసలు నువ్వేంటి, నీ రాకపోకలేంటి, నీ దగ్గర ఉన్న ఎవరున్నారు అని చూసి వాళ్ళ రాజుకు సమాచారం ఇవ్వటానికి వచ్చాడు. నువ్వు ఆడిని ఎట్లా నమ్మావు అని చెప్పేసి అన్నాడు. అయితే దావీదు మాత్రం ఆయన నమ్మాడు. పాపం అబ్నేరు కూడా మారిపోయాడు ఇప్పుడు, ఎందుకంటే జరిగిన సంఘటన మనకు తెలుసు. కానీ యోవాబుకు సమాధానం పడటానికి ఇష్టం లేదు, అందుకనే మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు నొద్ద నుండి బయలు వెళ్ళి 26వ వచనము, అబ్నేరుని పిలవటానికి దూతలు పంపించాడు యోవాబు. వారు పోయి సిరాను బావి యొద్ద అతన్ని తోడుకొని అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియక ఉండెను. అబ్నేరు కబురు పెట్టాడు. కబురు పెట్టి ఒకసారి వెనక్కి రా, రాజు నీతో మాట్లాడాలి అన్నట్లుగా పిలిపించాడు. అయితే పాపం దావీదుకు తెలియదు ఆ సంగతి. ఆయన కూడా ఏం చేశాడంటే అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మం నడుమ ఏకాంతంగా అతనితో మాట్లాడవలని యోవాబు అతని పిలిచి తన సహోదరుడు ఆశాహేలు ప్రాణం తీసినందుకై అతని కడుపులో పొడవుగా అతడు చచ్చెను. మీరు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇన్సిడెంట్. ఎందుకంటే దావీదు చచ్చిపోయేటప్పుడు కూడా కొడుకు సొలొమోనుకి ఇదే చెప్పి చచ్చిపోతాడు. అబ్నేరును పొడిసేశాడు.
అబ్నేరు పొడిచేస్తే వాస్తవంగా ఇప్పుడు పరిస్థితి ఒక రాజుగా దావీదు స్థానంలోంచి ఆలోచన చేయండి. అబ్నేరు హెబ్రోన్ వచ్చాడంటే ఎందుకు వచ్చాడు? నువ్వు నాతో నిబంధన చేస్తానంటే నేను రాజ్యం నీ వైపు తిప్పుతాను అంటే, సరే నేను నీతో నిబంధన చేస్తాను, అయితే నువ్వు వచ్చేటప్పుడు మీకాల్ని తెచ్చి అప్పగించు అంటే నమ్మకంగా వచ్చాడు కదా. హెబ్రోన్ వచ్చినటువంటి వాడిని అక్కడ చంపారు అంటే యోవాబు చంపాడు అనుకుంటారా, దావీదు చంపించాడు అనుకుంటారా? దావీదు తెలియకుండా యోవాబు చంపుతాడా? ఎవరైనా అడిగే ప్రశ్న అదే. యోవాబు చంపాడు అంటే దావీదు చంపించాడు. అదేంటి సమాధానం అని చెప్పి చంపించాడు పిలిపించి, ఇది న్యాయమేనా అని అటువైపు వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేయరా? వాస్తవంగా ఇలాగ ఎందుకు చేశావు అని దావీదు యోవాబుని అడగొచ్చు, కానీ అడగలేడు. ఎందుకు అడగలేడు అంటే ఇప్పటికే ఆయన యోధా వారి మీదే రాజుగా ఉన్నాడు, యోధా వాళ్ళ మీద. ఈ యోధా వాళ్ళలో ఒకవేళ మనం చూసినప్పుడు పల్లెటూరులో కూడా మీరు గమనించినట్లయితే ఇంటి పేర్లు కులాలు ఉంటాయి కదా. వాళ్ళ బలం ఎక్కువండి, వాళ్ళ బంధువర్గం ఎక్కువండి, వాళ్ళోళ్ళు ఎక్కువండి అంటారు కదా. వాస్తవంగా దావీదుకు ఉన్నటువంటి బలం కంటే యోధాలో యోవాబు కుటుంబానికి అంటే సెరూయా కుటుంబానికి ఉన్న బలం ఎక్కువ. ఇప్పటికే ఆయన యోధా వాళ్ళ మీదే రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ ఆ కుటుంబానితో గనక పెట్టుకున్నట్లయితే దావీదు గెలవలేడు. అందుకనే దావీదు కూడా పాపం ఏమో అనుకున్నాడంటే 28వ వచనము, ఆ తర్వాత సమాచారము దావీదుకు వినబడినప్పుడు అతడు అనుకున్నదేమనగా, నేనును నా రాజ్యము నేరు కుమారుడైన అబ్నేరు ప్రాణము తీయట విషయంలో యెహోవా సన్నిధికి ఎప్పటికీ నిరపరాధులమే. నాకేం తెలియదు, మేమైతే నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీద అతని తండ్రికి పుట్టిన వారందరి మీద మోపబడుగాక. యోవాబు ఇంటి వారిలో స్రావం గలవాడైనా, రోగి అయినా, కర్ర పట్టుకుని నడుచువాడైనా, ఖడ్గము చేత కూలువాడైనా, ఆహారము లేనివాడైనా ఉండకపోడుగాక నేను శపించాడాలని. అవును, శపించడం ఏంటి? నేరుగా కత్తి పట్టుకుని వెళ్ళి యోవాబుని ఏమైనా చేయొచ్చుగా అంటే, అలాగన యోవాబును అతని సహోదరుడైన అబీషయి, అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన ఆసేహేలును చంపిన దాన్ని బట్టి అతను చంపారు. ఇక తర్వాత మరలా ఒక పాటను రచించి దావీదు బట్టలు చింపుకొని అబ్నేరు కొరకు ఒక పాట పాడాడు. అబ్నేరు గురించి పాట పాడినప్పుడు మరలా అబ్నేరు విషయంలో దావీదుకు ఎంత ఎఫెక్షన్ ఉంది అనేటువంటిది ఆయన పాడుతూ ఉంటాడు. 34 ఏళ్లుగా అబ్నేరు, నీచుడు ఒకడు చచ్చున్నట్లుగా నువ్వు చావదగన, నీ చేతులకు కట్లు లేకుండగను, నీ కాళ్లకు సంకెళ్ళు వేయబడకుండగను, దోషకారి ఎదుట ఒకడు పడినట్లు నీవు పడితే, రాజు ఇలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ ఈయన మరి ఎక్కువగా ఏడ్చారు. వాస్తవంగా జనాలందరికీ కూడా ఈ అబ్నేరు మీద మంచి మనసే ఉంది. ఎందుకంటే ఒకప్పుడు సైన్యాధిపతి, వాళ్ళందరినీ కూడా వాళ్ళ తరపున శత్రువులతో యుద్ధాలు చేసి గెలిపించినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏడ్చారు. కానీ ఏమి చేయగలిగినటువంటి పరిస్థితి ఏమి కూడా లేదు. ఎందుకంటే ఈయనకి బలం సరిపోదు. ఇక 4వ అధ్యాయం మనం గమనించినప్పుడు 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు, ఇష్బోషేతు ఇజ్రాయేల్ మీద రాజుగా ఉన్నాడు. పాపం ఆయనకి సపోర్ట్ చేసేటువంటి అబ్నేరు కూడా ఇప్పుడు లేడు అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలిసిందో, ఇక ఇష్బోషేతుకు ఉన్నటువంటి శత్రువులు ఉంటారు కదా, ఆ శత్రువులు వాళ్ళందరూ కూడా ఇష్బోషేతు మీద కుట్ర చేశారు. ఇష్బోషేతు మీద నుంచి కుట్ర చేసి 4వ అధ్యాయము కింద వచనాలు గనక మీరు చూసినట్లయితే 5వ వచనము, రిమోను కుమారులకు రేకాబును బయనానును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమందు ఇష్బోషేతు మంచం మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చారు. గోధుమలు తెచ్చేదమని వేషం వేసుకొని వారి ఇంటిలోకి వచ్చి ఇష్బోషేతు పడకటింట మంచం మీద పరుండి ఉండగా అతని కడుపులో పొడిచి తప్పించుకొని పోయేది. వారతని పొడిచి చంపి అతని తల ఛేదించి దాన్ని తీసుకొని రాత్రంతా మైదానంలో బడి నడిచి హెబ్రోనుకు చేరుకున్నారు. వాస్తవంగా వీళ్ళకి ఉన్నటువంటి సమస్యలై వాళ్ళ పగన బట్టి ఇష్బోషేతును చంపేశారు, కడుపులో పొడిచారు. పొడిస్తే పాపము చచ్చిపోయాడు ఇంట్లో. చచ్చిపోతే తల నరుక్కొని రాత్రంతా నడిచి తెల్లారేసరికి హెబ్రోన్ చేరుకున్నారు. హెబ్రోన్ చేరుకొని దావీదు దగ్గరకు వెళ్ళి, ఇదిగో అయ్యా, ఇష్బోషేతు నీకు వ్యతిరేకంగా యుద్ధాలు చేస్తూ దేవుడు నీకు ఇవ్వాల్సినటువంటి రాజ్యాన్ని లాక్కున్నాడు కదా, నీ శత్రువుని మేము చంపేసి తెచ్చాము, ఇదిగో వాడి తల అని చెప్పేసి అనుకున్నారు. వాస్తవంగా వీళ్ళేం ఎదురు చూశారు దావీదు దగ్గర? ఇష్బోషేతుని చంపేస్తే ఇష్బోషేతు అంటే దావీదు శత్రువు కదా, కాబట్టి దావీదు శత్రువుని చంపితే మనకు బహుమానం వచ్చిద్దేమో అని చెప్పేసి అనుకున్నారు. 10వ వచనము, మంచి వర్తమానము తెచ్చితమని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చినని నాకు తెలియజెప్పగా వాడు తెచ్చిన వర్తమానానికి బహుమానంగా సిక్లగులో నేను వాడిని పట్టుకొని చంపించి తిని
కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషేతు ఇంటిలో జొరబడి అతని మంచం మీదనే నిర్దోషయోగు వారిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషం విచారింపకపోదునా. మరలా దావీదు ఇలాగనే ఒకటి తెచ్చాడు కబురు, సౌలుని చంపానని. తెస్తే వాడిని నేను అక్కడే చంపించాను. కాబట్టి నిర్దోషి అయినటువంటి ఇష్బోషేతు, వాస్తవంగా నాకు ఆయనకి పగుంటే ఉండొచ్చు, మేము ఆయన యుద్ధం చేసుకుంటే చేయొచ్చు, కానీ ఆయన నిర్దోషి. అలాంటి నిర్దోషిని పట్టుకొని మీరు చంపి ఇదిగో నా దగ్గరకు తీసుకొని వస్తే మిమ్మల్ని వదిలిపెడతానా అని చెప్పేసి అన్నాడు. అంటే చూడండి, దావీదు శత్రువు అయినా సరే నీతిని మాత్రం వదిలిపెట్టలేదు. ఇష్బోషేతు అంటే నాకు శత్రువు అన్న విధంగా చూడటం లేదు. శత్రువు అయితే శత్రువు అయ్యాడు ఒకవేళ రాజ్యం అనే విషయంలో, కానీ ఆయన నిర్దోషి, ఆయన్ని మీరు చంపకూడదు. సౌలు విషయంలో కూడా సేమ్ అలాగనే ప్రవర్తించాడు. ఒకవేళ ఆయన నన్ను చంపాలని చూశాడు, కానీ యెహోవా అభిషేకించిన వాని మీద మీరు నువ్వు చేయకూడదు. కాబట్టి చూడండి, ఎంత శత్రువైనా సరే ఆయన నీతిని మాత్రం వదిలిపెట్టడం లేదు అని చెప్పేసి దావీదు ఏం చేశాడంటే తన పక్కన ఉన్నటువంటి వాళ్ళతో వెంటనే యెహోవా జీవం తోడు మానకుండా మిమ్మల్ని చంపిస్తాను అని చెప్పేసి దావీదు ఆజ్ఞ ఇచ్చాడు. దావీదు ఆజ్ఞగా వారు ఆ మనుషుల్ని చంపి వారి చేతులను కాళ్ళను నరికి వారి శవాలను హెబ్రోను కొలను దగ్గర వేలాడగట్టిరి. తరువాత వారు ఇష్బోషేతు తలను తీసుకొని హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టారు. వాస్తవంగా ఈ తెచ్చినటువంటి వాళ్ళని ఏం చేశారంటే చంపటం మాత్రమే కాదు, చేతులను నరికారు, కాళ్ళను నరికారు, శవాలనేమో వేలాడగట్టారు హెబ్రోన్లో. ఈ విషయం ఎందుకు చేశారు అంటే, ఇష్బోషేతును చంపిన దానిలో మా మద్దతు ఏమీ లేదు, మేము వాళ్ళని పంపించలేదు, వాళ్ళు తల నరుక్కొని మా దగ్గరకు వచ్చారు అంటే దానికి మేము, అంటే మన భాషలో చెప్పాలంటే సుపారీ అంటారు కదా, మేము సుపారీ ఇచ్చి వాళ్ళని పంపించలేదు, వాళ్ళు మేము అపాయింట్ చేసిన మనుషులు కాదు, ఇందులో మా దోషం లేదు అనేది రాజ్యంలో ప్రజలందరికీ తెలియాలి. తెలియటానికి ఏం చేశారంటే ఆ శవాలు మొండాలు ఏం చేశారంటే కట్టించారు, ఏలాడ కట్టించారు. అంటే ఇది దావీదు చేసిన పని కాదు అనేటువంటిది ప్రజలందరికీ కూడా తెలియజేయటానికి. అంతేకాదు ఇష్బోషేతు తలను తీసుకొని అబ్నేరు సమాధిలోనే పెట్టించారు. ఇక ఇప్పుడు ఇష్బోషేతు కూడా ఖాళీ లేడు, అటువైపు రాజు కూడా లేడు. 5వ అధ్యాయం 1-16 వచనాల్లో దావీదు ఇజ్రాయేలీలందరికీ కూడా రాజుగా పట్టాభిషేకం పొందటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇజ్రాయేలు వారి సకల గోత్రాల వారు హెబ్రోన్లో దావీదు వద్దకు వచ్చి చిత్తగించు, మేము నీ ఎముక వంటి వారము, రక్త సంబంధికులము, పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండినట్లు నువ్వు ఇజ్రాయేలు వారిని నడిపిస్తూ ఉన్నావు ఆయన రాజుగా ఉన్నప్పుడు. అయితే ఇప్పుడు నువ్వు ఇజ్రాయేలీలను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతి అయి ఉండవని యెహోవా సన్నిధి గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పారు. అప్పుడు ఏం చేశారంటే అందరూ కూడా వచ్చి, అయ్యా ఇక నువ్వు మమ్మల్ని పరిపాలన చేయాల్సిందే, అప్పట్లో సౌలు రాజుగా ఉన్నప్పుడు కూడా నువ్వే అధికారిగా ఉండి నడిపించేవాడివి కదా, కాబట్టి ఇక ఇప్పుడు నువ్వే రాజుగా ఉండు అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు 4వ వచనం, దావీదు 30 ఏండ్ల వాడే ఏలనారంభించి 40 సంవత్సరాలు పరిపాలన చేశాను. అంటే దావీదు ఎన్ని సంవత్సరాలు అప్పుడు చనిపోయాడు అంటే, దావీదు ఏలనారంభించినప్పుడు ఆయనకి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలప్పుడు పరిపాలన స్టార్ట్ చేశాడు. దావీదు పరిపాలన చేసినటువంటి సంవత్సరాలు 40 సంవత్సరాలు. అంటే 40 అంటే మొదటి 7.5 ఏం చేశాడంటే హెబ్రోన్లో రాజుగా ఉన్నాడు. తర్వాత 32.5 సంవత్సరాలు వచ్చేసేమో ఆయన యెరూషలేము నుంచి పరిపాలన చేశాడు. ఈ మొత్తం కూడా మనం కలిపినప్పుడు అంటే 32.5 సంవత్సరాలు అంటే దీన్ని రఫ్గా 33 సంవత్సరాలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. 33 సంవత్సరాలు. ఈ మొత్తం కలిపి ఏం చేస్తారంటే 40 సంవత్సరాలు. అంటే టోటల్ ఆయన పరిపాలన కాలం. ఆయన 30 సంవత్సరాలు అప్పుడు పరిపాలనలోకి వచ్చాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంటే 70 సంవత్సరాలకు ఆయన మృతి చెందాడు. అంటే చాలా చిన్న వయసే. అంటే చిన్న వయసు అంటే ముందున్నటువంటి అబ్రహాముతో పోలిస్తే 175 సంవత్సరాలు బ్రతికాడు కదా. అలా గనక పోల్చుకున్నట్లయితే ఈయన 70 సంవత్సరాలకే చచ్చిపోయాడు. అంతేకాదు 70 సంవత్సరాలకే మీరు దావీదు ముగింపు గనక చూసినట్లయితే ఆయన మంచి వృద్ధాప్యానికి వస్తాడు. ఎంత వృద్ధాప్యము అంటే ఆయన చలి ఆగనటువంటి పరిస్థితి వచ్చేసింది శరీరంలో. అంటే 70 సంవత్సరాలకే. అంటే మనుషుల ఆయుష్కాలం అనేటువంటిది బాగా తగ్గిపోయింది. ఇక్కడ మీరు బాగా గుర్తించండి. ఆ రోజుల్లో 900 బతికే వాళ్ళు. తర్వాత అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. ఆయనకి ఏమాత్రం కంటి చూపు తగ్గలేదు, శరీరంలో బలం తగ్గలేదు. కానీ దావీదు దగ్గరకు వచ్చేసరికి 70 ఏళ్ళకే మంచి వృద్ధాప్యానికి వచ్చేస్తాడు. ఈవేళ కూడా మనం చూసినప్పుడు అదే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సరే, ఇక కింది వచనాలు గనక మనం గమనించినట్లయితే ఇక్కడ మనం ఏం చూస్తూ ఉంటామంటే 5వ అధ్యాయం మనం గమనించినప్పుడు 1-16లో ఆయనకి చేసినటువంటి పట్టాభిషేకాన్ని గురించి మనం గమనిస్తూ ఉంటాం.
ఇక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం గమనించినప్పుడు ఇక దావీదు ఇజ్రాయేలీలందరి మీద కూడా రాజు అయిన తర్వాత ఇక 17వ వచనం దగ్గర నుంచి యుద్ధాలు 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 యుద్ధాలు. వాళ్ళకి ప్రధానమైనటువంటి శత్రువు ఎవరు అంటే ఫిలిష్తీయులు. మీరు సంసోను న్యాయాధిపతిగా ఉన్నప్పుడు కూడా ఇజ్రాయేలీలకు శత్రువు ఎవరు అంటే ఫిలిష్తీయులు. సౌలు కాలంలో కూడా ప్రధానమైన శత్రువులు ఎవరంటే ఫిలిష్తీయులు. చివరికి సౌలు జీవితం ముగిసిపోయింది కూడా ఫిలిష్తీయుల ద్వారానే. ఇక ఇప్పుడు దావీదు కాలంలో అంటే అప్పటి నుంచి ఫిలిష్తీయులు శత్రువులుగా ఉన్నారు కానీ వాళ్ళు ఇజ్రాయేలీల ముందు పూర్తిగా అణచబట్టం అయితే జరగలేదు. ఎప్పుడైతే దావీదు రాజు అయ్యాడో, రాజు అయిన తర్వాత 5వ అధ్యాయం 17వ వచనం నుంచి జనులు ఇజ్రాయేల్ మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేశారని ఫిలిష్తీయులు వినబడినప్పుడు దావీదును పట్టుకుంటగా ఫిలిష్తీయులు వచ్చిరి. ఫిలిష్తీయులు సౌలు లేడు కదా ఇక వాళ్ళకి రాజు అనుకున్నారు. ఎప్పుడైతే నెక్స్ట్ వాళ్ళ రాజు వచ్చాడు అనేటువంటి విషయం అర్థమైందో వెంటనే ఫిలిష్తీయులు మరలా వచ్చారనమాట. మరలా వచ్చినప్పుడు కానీ ఈసారి ఏమైందంటే చాలా భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. చాలా భీకరమైనటువంటి యుద్ధం జరిగినప్పుడు 22వ వచనం ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపించగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా నువ్వు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడు అని చెప్పేసి అన్నాడు. అలాగనే ఆయన బయలుదేరి వెళ్ళిపోయి వాళ్ళ మీద పడ్డాడు. 25వ వచనము దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గెబా నుండి గెజేరు వరకు ఫిలిష్తీయులు తరుముచు హతము చేశాను. పరిగెత్తించి నరికారనమాట ఫిలిష్తీయులను. అంటే ఒక గొప్ప విజయం, మామూలు విజయం కాదు. పరిగెత్తించటం అంటేనే చాలా విజయం అది. కానీ పరిగెత్తించి నరికారనమాట. మళ్ళొక్కసారి ఇజ్రాయెల్ దేశం మీదకి రావాలంటే భయపడేటట్టు నరికారు. ఇక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం గమనించినప్పుడు దావీదు చేసిన ఆలోచన ఏమిటంటే రాజుగా వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు సౌలు రాజుగా ఉన్నాడు కానీ ఎప్పుడు ఆయన దేవుని గురించి కానీ మందసాన్ని గురించి కానీ ఆలోచన చేసినట్లుగా మనం చూడం. దావీదు ఏం చేశాడంటే మరి దేవుని మందసము మనం తీసుకొని వద్దాము. 6వ అధ్యాయం 1వ వచనం తరువాత దావీదు ఇజ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకున్నాడు. మందసం తేవాలి అనేది దావీదు ఆలోచన. మందసం తేవాలి. ఎక్కడుంది మందసం తేవటానికి? 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 1-2 వచనాలు గనక మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం ఇక్కడ మనం గమనించినప్పుడు ఫిలిష్తీయుల దగ్గరికి మందసం వెళ్ళిపోవటము. ఫిలిష్తీయుల దగ్గరకు మందసం వెళ్ళిపోయిన తర్వాత ఆ మందసాన్ని వాళ్ళకి గడ్డల రోగం వచ్చి దేవుడు వాళ్ళని బాగా మొత్తినప్పుడు తిరిగి తీసుకొని రావటము. తిరిగి తీసుకొని వచ్చినప్పుడు బెత్షెమెషు పట్టణం దగ్గరికి రాగానే వాళ్ళు తెరిచి చూసినప్పుడు దాదాపుగా బెత్షెమెషు అనేటువంటి పట్టణంలో మీరు గమనించినట్లయితే దాదాపుగా 50,070 మంది హతమయ్యారు. అయ్యా మా దగ్గర వద్దు, మేము భరించలేము అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు 7వ అధ్యాయము 1-2 వచనాలు ఏం చేశారంటే అక్కడ నుంచి కిర్యతారీము తీసుకొని వచ్చారు. కిర్యతారీము తీసుకొని వచ్చి అక్కడ అబీనాదాబు ఇంట్లోకి చేర్చారు. ఇంట్లోనికి చేర్చారనమాట. అబీనాదాబు ఇంట్లోకి చేర్చి దాదాపుగా మందసము ఇక్కడే ఒక 20 సంవత్సరాలు ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 1-2 వచనాలు. ఇక మరలా 2 సమూయేలు దగ్గరికి వచ్చేయండి. దావీదు రాజు అయిన తర్వాత ఏం చేశాడంటే ఈ మందసాన్ని గురించి ఆలోచన చేశాడు. అదేంటి దేవుని మందసం ఎక్కడో ఉండిపోయింది, అక్కడ నుంచి మనము తీసుకొని వచ్చి మరలా దానికి ఒక గుడారం వేసి మరలా దాన్ని దేవుని దగ్గర ఆరాధన వగైరా కార్యక్రమాలు ప్రజలందరూ రావటము. అంతకుముందు ఇక్కడికి రావటానికి ముందు ఎక్కడ ఉండేదంటే షిలోహులో ఉండేది. ఇక్కడే సమూయేలు యొక్క తల్లిదండ్రులు ఎల్కానా గాని హన్నా గాని పెన్నిన్నా గాని ఏటాటా ఇక్కడికి వెళ్ళేవాళ్ళు. ఇక్కడి నుంచి ఏమైపోయిందంటే కిర్యతారీము వచ్చింది. అయితే ప్రజలందరూ అక్కడికి ఉత్సవంగా వెళ్ళటము, ఏటాటా వెళ్ళటము వగైరా కార్యక్రమాలు లేవు. ఇక నెక్స్ట్ మందసాన్ని తీసుకొని వచ్చి ఏం చేశారంటే యెరూషలేములో పెట్టారు. యెరూషలేముకి మందసం వచ్చింది. ఇక ఇక్కడికి మందసం వచ్చిన తర్వాత దావీదుకు ఒక ఆలోచన వస్తుంది. దావీదుకు ఒక ఆలోచన వచ్చి ఆయన మందిరం కట్టాలనుకుంటాడు కానీ లేదు, ప్రస్తుతానికి గుడారమే వేశారు. గుడారం వేసిన తర్వాత ఆ తర్వాత ఒక గొప్ప మందిరం కట్టారు. అయితే ఈ మందిరం కట్టినటువంటిది మాత్రం నీ కొడుకు సొలొమోను చేత కట్టించుకుంటాను అని చెప్పేసి అంటే సొలొమోను మందిరం కట్టించాడు అనమాట. కాబట్టి మొదట షిలోహులో ఉంది, తర్వాత యెరూషలేములోకి వచ్చింది. యెరూషలేములోకి వచ్చిన తర్వాత ఫస్ట్ గుడారంలో ఉండేది, గుడారంలో ఉన్నటువంటిది తర్వాత మందిరంగా మారిపోయింది. అది ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మారటానికి కలిగినటువంటి ప్రధానమైన కారణం ఏంటంటే యెరూషలేముకి రావటానికి కారణం గాని అది ఒక మందిరంలోకి రావటాలన్నటువంటి ఆలోచన గాని ఇదంతా కూడా ఎవరిది అంటే దావీద్ది. వాస్తవంగా దేవుడు మనందరిని గురించి ఆలోచన చేస్తాడు కానీ మనం తిరిగి దేవుని గురించి ఆలోచన చేయం. దేవుడు
మనందరి గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. వాస్తవంగా మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే దేవుడు మన గురించి ఆలోచన చేస్తాడు. అయితే మనం మాత్రం దేవుడి గురించి ఆలోచన చేయం. దావీదులో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే దేవుడు దావీదు గురించి ఆలోచన చేశాడు. గొర్రెల దొడ్లోంచి తెచ్చి రాజుగా పెట్టాడు. దావీదు కూడా దేవుడి గురించి ఆలోచన చేశాడు. ఆయన్ని డేరాల్లో ఉన్నటువంటి ఆయన్ని తీసుకొని వచ్చి ఒక గొప్ప మందిరంలో పెట్టాడు. మీరు చూడండి, దీన్ని రెసిప్రోకల్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. అంటే దేవుడు ఎప్పుడు మన గురించి ఆలోచన చేస్తాడు, అందులో తిరుగులేదు. మనం ఎంత పనికిమాలిన వాళ్ళమైనా మనం తిరిగి దేవుని గురించి ఆలోచన చేస్తామే, అది చాలా గొప్ప విషయం. చెయ్యము. ఒకవేళ చేసినట్లయితే గనక మనం అద్భుతమైనటువంటి దీవెనలు పొందుతాం దేవుని దగ్గర నుంచి. దేవుడు చూస్తూ ఉన్నాడు అది. కాబట్టి దావీదు జీవితాన్ని మార్చినటువంటి ఒక గొప్ప విషయం ఏమిటి అంటే, ఇక్కడ మీరు గమనించినప్పుడు మందసాన్ని తీసుకొని రావాలి. ఆయన మందసాన్ని గురించి ఆలోచన చేశాడు. నేను కాదు, అసలు నన్ను ఇక్కడికి తెచ్చిన నా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఆలోచన చేశాడు. కానీ ఆయన చేసినటువంటి ఒక పొరపాటు ఏమిటంటే, ఇప్పుడు రాజు మందసాన్ని తేవాలంటే ఎట్లా చేస్తాడు? వాస్తవంగా మందసం అనేటువంటిది ఎలా తేవాలి? మీకు ఒకవేళ సంఖ్యాకాండం గుర్తుండి ఉంటుంది. సంఖ్యాకాండం గుర్తున్నప్పుడు అక్కడ లేవికి కహాతీలు, గెర్షోమీలు, మొరారీలు ఉన్నారు కదా. మందసం అనేటువంటిది అది ఎలా తీసుకొని రావాలి అంటే ఎడ్ల బండులు ఇచ్చాడు, కానీ మందసాన్ని మాత్రము చేతులతో మొయ్యాలి. అంతే కదా, ఎడ్ల బండి ఎక్కించకూడదు. ఈ మోసేటువంటిది కూడా ఎవరంటే వాళ్ళు మొయ్యకూడదు, లేవీలు మొయ్యాలి. ఇంకా లేవీలు మొయ్యాలంటే దేవుడు ఎవరిని నియమించాడో ఆ నియమించబడినటువంటి వాళ్ళే మొయ్యాలి. కానీ దావీదు ఆయన ఈ మందసాన్ని ఎట్లా తేవాలని అనుకున్నాడంటే, దావీదు ఆయన ఒక రాజు ఇప్పుడు, అంతే కదా. దావీదు దగ్గర ఎవరుంటారు? మిలిటరీ పీపుల్, ఇంకా మన భాషలో చెప్పాలంటే యోధులు. ఇప్పుడు మోడీ వచ్చాడు అనుకోండి, ప్రధాని, ఎట్లా ఉంటుంది? బెంగళూరు వస్తే ఎవరుంటారు ఆయన చుట్టూ? ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీ ఉంటారు కదా, వీళ్ళే ఉంటారు. అంటే స్పెషల్గా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అధికారులు ఎవరైనా వాళ్ళే ఉంటారు. ఒక మోడీనే కాదు, సీఎంఏ కాదు, ఎవరైనా సరే. ఇప్పుడు రాజు ఏమనుకున్నాడంటే తన స్థాయిలో తీసుకొని రావాలనుకున్నాడు మందసాన్ని. తన స్థాయిలో తీసుకొని రావాలనుకొని 6వ అధ్యాయం 1వ వచనం ఇప్పుడు చదవండి. తరువాత దావీదు ఇజ్రాయేలీలో 30,000 మంది శూరులను ఏర్పరచుకొని, ఎంతమంది? 30,000 మంది. అట్టహాసంగా ఉండాలి అసలు నా దేవుని మందసాన్ని నేను తీసుకొని రావాలంటే. ఒక్కళ్ళు ఇద్దరు కాదు, 30,000 మంది. సూర్యులు అంటే మామూలు కాదు, కండలు తిరిగిన వాళ్ళు ఉంటారు కదా, యుద్ధం చేసేటువంటి వాళ్ళు. ఆ మిలిటరీ పీపుల్ తో వెళ్ళాడు అనమాట మందసం దగ్గరికి. 30,000 మంది సూర్యులను తీసుకొని వెళ్ళాడు. 30,000 మంది అంటే మామూలు విషయం కాదు, అంత ఆర్మీని తీసుకొని వెళ్ళటం. సూర్యులు వాళ్ళు కూడా సూర్యులను తీసుకొని వెళ్ళి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుంచి తీసుకుని వచ్చటకై తన యుద్ధం ఉన్న వారందరితో కూడా బాయలా యెహోదా నుంచి ప్రయాణమాయను. 3వ వచనము, క్రొత్త బండి మీద ఎక్కించాడు. బండి ఎక్కించకూడదు, కానీ నా దేవునికి నా స్టైల్లో నేను తెస్తాను, నా స్థాయిలో క్రొత్త బండి. అది కొత్తదైనా పాతదైనా అసలు బండి ఎక్కించకూడదు. కొత్త బండి మీద ఎక్కించాడు. ఎక్కించి అచ్చటి నుంచి ఆయన తీసుకొని వస్తూ ఉన్నాడు అనమాట. తీసుకొని వస్తూ ఉంటే ఏం జరిగిందంటే 5వ వచనం మీరు చూసినట్లయితే, దావీదు ఇజ్రాయేలు వారందరూ సరళ వృక్షపు కర్రలతో చేయబడిన నానా విధమైన సితారలు, స్వరమండలాలు, తంబురాలు, మృదాలు, తాళాలు వాయించుతూ యెహోవా సన్నిధిని నాట్యం ఆడుతూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారంట? నాట్యం. నాట్యం అంటే ఈజ్ నథింగ్ బట్ డ్యాన్స్ అనమాట. డ్యాన్స్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎగిరి గంతులు వేస్తా ఉన్నారు. ఇవాళ రేపు ఊరేగింపులు ఉంటాయి కదా, ఆ ఊరేగింపు కార్యక్రమం లాగా జరుగుతూ ఉంది. 30,000 మంది సూరులు, ముందు వెనక మొత్తం సూరులు, ఒక క్రొత్త బండి మీద ఏమో మందసం, ముందు వెనక డ్యాన్స్ కార్యక్రమాలు. ఎట్లా ఉంటుంది అసలు చూడటానికి? అయితే టోటల్ సిస్టమ్ అంతా కూడా తప్పు. మందసం దగ్గరికి సూర్యులు రావటానికి వాళ్ళకేం పని? వీళ్ళు రాకూడదు. మరి ఎవరయ్యా రావాలంటే నేను చెప్పినటువంటి లేవీలు, వీళ్ళు రావాలి. వీళ్ళకంటే వీళ్ళ కండలు బాగుంటాయ్యా అంటే వాళ్ళ కండలు బాగుండని, ఏమైనా బాగుండని, వీళ్ళు నా మనసు మోయటానికి లేదు. క్రొత్త బండి చేస్తానంటే నువ్వు ఎడ్ల బండి కాదు, గుర్రపు బండి కాదు, ప్రపంచంలో బంగారు బండి చేయించినా గానీ దాన్ని ఎక్కించకూడదు. అది చేతులతోనే మోయబడాలి దేవుడు చెప్పినట్లుగా. అంతేకాదు డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇలాంటి అంతా కూడా అది హట్టహాసంగా చేస్తానయ్యా అంటే ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదు, ఎప్పుడు జరగకూడదు. దేవుడు ఏం చెప్పాడో సిస్టమ్ అది మాత్రమే జరగాలి. ఇవాళ కూడా చూడండి, మనం కూడా దావీదు ఏ ఆలోచనలో అయితే ఉన్నాడో ఈ రోజు ప్రజలంతా కూడా అదే ఆలోచనలో లేరా? దేవుని కార్యక్రమం ఒకటి చెయ్యాలి అంటే వాళ్ళు ఎట్లా ఆలోచన చేస్తున్నారంటే వాళ్ళ స్థాయిలో
ఇంకా మనం చెప్పాలంటే వాళ్ళ స్టైల్లో. అంతేగాని ఇది బైబిల్లో ఉందా లేదా అనేటువంటిది మాత్రం వాళ్ళు ఆలోచన చేయటం లేదు. అంటే దేవుడు చెప్పాడా లేదా అనేటువంటిది ఆలోచన చేయటం లేదు. దావీదు అసలు కొత్త బండి పెట్టేటప్పుడు పెట్టొచ్చా లేదా దేవుడు చెప్పాడా? సూర్యుల్ని తెప్పించేటప్పుడు వీళ్ళని తేవచ్చా లేదా దేవుడు చెప్పాడా? డాన్స్ ప్రోగ్రాంలు వేసేటప్పుడు ఇలా చేయొచ్చా లేదా దేవుడు చెప్పాడా? ప్రతిదానికి గనక దేవుడు చెప్పాడా అనేటువంటిది గనక మనం చూసినట్లయితే, దావీదు చూసినట్లయితే అక్కడ జరిగినటువంటి వినాశనం అనేది జరగకపోయేది. ఈలోపు ఏమైందంటే ఎడ్లు వెళ్తూ ఉంది కదా మందసము, డాన్స్ ప్రోగ్రాములు జరుగుతూ ఉన్నాయి. 7వ వచనం చెప్తూ ఉంటాడు, 6వ వచనము, వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్ల కాలు జారినందున ఉజ్జా చేయి జాపి దేవుని మందసం పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే మొత్తగా అక్కడ దేవుని మందసము నొద్ద పడి చనిపోయాను. ఏం చోటు చేసుకుంది అని చెప్పేసి అంటే ఈ కార్యక్రమంలో చావు చోటు చేసుకుంది. 30,000 మంది యోధులు ఉన్నారు, ఆపలేకపోయారా అంటే వాస్తవంగా 30,000 మంది కనుక యుద్ధంలోకి వెళ్ళుంటే ఖచ్చితంగా ఆపేవాళ్ళేమో కానీ ఇక్కడ దేవుడు ఆపలేకపోయారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మందసాన్ని వాళ్ళు తేలేదు. ఆ తర్వాత కనుక మీరు చూసినట్లయితే పెరేజు ఉజ్జా అని వ్యాకులబడి ఆ స్థలానికి పేరు పెట్టారు. అంటే వినాశనము అని చెప్పేసి అర్థం. వాళ్ళకి వెంటనే అర్థమైంది సంథింగ్ ఈజ్ రాంగ్, మనం చేసిన దానిలో ఏదో తప్పు జరిగింది. బుర్రున్నోళ్ళు బుద్ధున్నోళ్ళు కాబట్టి ఆలోచన చేశారు. ఎందుకు ఇలా జరిగింది అంటే అలా పట్టుకున్నాడు ఉజ్జా, పట్టుకోకూడదు. ఎందుకు పట్టుకోకూడదు అంటే అది కేవలము యాజకులు మాత్రమే పట్టుకోవాలి. వీరు ఎవడైనా సరే, రాజైనా సరే పట్టుకోవటానికి అవకాశం లేదు. రెండవది అది క్రొత్త బండి మీద ఎక్కించడానికి కదా, అసలు బండి మీదే ఎక్కించకూడదు. ఇది ఎట్లా నేర్చుకున్నాడు అంటే ఇక ఆ తర్వాత కనుక మీరు చూసినట్లయితే దేవుని మందసాన్ని తరువాత ఆయన తీసుకొని వస్తాడు. తర్వాత తీసుకొని వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనకు నమోదు చేస్తాడు. నమోదు చేసినప్పుడు అందులో చెప్తూ ఉంటాడు. దినవృత్తాంతాలు గ్రంథం కనుక మీరు గమనించినట్లయితే మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో అంటే ఇందులో నమోదు చేయలేదు కానీ మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో దాన్ని నమోదు చేశారనమాట. నమోదు చేసి అందులో ఎట్లా తీసుకొచ్చారు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాడు. మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే 15వ అధ్యాయము కింది వచనాలంతా కూడా మీరు చూసినప్పుడు దాన్ని తీసుకొని వచ్చినటువంటి మందసాన్ని ఎట్లా తెచ్చారనేటువంటి చెప్తూ ఉంటాడు. 28వ వచనము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం 28వ వచనాలు. ఇంకా మీరు దాన్ని ముందు నుంచి కూడా మనం చదువుకుందాము, ఎట్లా దాన్ని తెచ్చారనేటువంటి విషయాలు. ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు గమనించండి. 19వ వచనం దగ్గర నుంచి మీరు గనక చూసినట్లయితే ఈ అధ్యాయం అంతా కూడా ఆ తర్వాత దావీదు ఏం చేశాడంటే కూర్చొని ఆలోచన చేశాడు. అంటే ఆయన మిగిలిన వాళ్ళతో ఆలోచన చేయించాడు, ఎందుకు ఇలాగ జరిగింది అనేటువంటిది. వాళ్ళు చెప్పారు, అయ్యా నువ్వు చేసింది మరి రాజు అయితే అయ్యావు కానీ ఇదంతా ప్యాటర్న్ అంతా కూడా తప్పయ్యా, ఇదంతా కూడా రాంగ్ ప్యాటర్న్, ఇది ఈ విధానంలో వెళ్ళకూడదు, ఈ విధానంలో వెళ్ళి తేకూడదు. మరి ఎట్ట తేవాలి అంటే అది యాజకులు మొయ్యాలయ్యా, అంతేకాదు అది చేతులతో మొయ్యబడాలి. అంతేకాదు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి విషయాలు చెప్పినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మీరు 15వ అధ్యాయము మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇంటికి వెళ్ళిన తర్వాత 15వ అధ్యాయం మీరు చూడండి. ఆయన సక్సెస్ఫుల్ గా తేగలిగాడు. తెచ్చాడు అంటే కారణం ఏమిటి అంటే సూర్యులతో పని లేదు, కొత్త బండితో పని లేదు, ఇవేమి కూడా పని లేదు. దేవుడు చెప్పినట్లుగా గనక చేస్తే ఆ పని జరుగుతుంది. లేదు మనం చెప్పినట్లుగా మనం అనుకున్నట్లుగా గనక వెళ్తే సూర్యులు ఉండొచ్చు, లేకపోతే ఆర్భాటం ఉండొచ్చు, కానీ దాన్ని మనం చేయలేం. కాబట్టి ఈ రోజు కూడా మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే దేవుడు దేన్నైతే చెప్తాడో దాని ప్రకారం మనం ముందుకు వెళ్తే దీవించబడతాం. అలా కాకుండా గనక వెళ్తే దావీదు ఏదైతే చూశాడో పెరేజు ఉజ్జా వినాశనము, అదే వినాశనం చూస్తూ ఉంటాం. అయితే ఆ కాలంలో దేవుడు ఏం చేసేవాడు అంటే వెంటనే శిక్ష వేసేవాడు. ఇప్పుడు ఏంటంటే శిక్ష వెంటనే లేదు, తీర్పు దినము అనేటువంటిది ఒకటి పెట్టి అన్ని గ్రంథాల్లో రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వెంటనే నాశనం కలగలేదంటే దేవుడు మనల్ని అంగీకరించాడని కాదు. ఇక్కడ నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను, ఎందుకంటే ఇప్పుడు మనం మంచి సీజన్లో ఉన్నాం. డిసెంబరు 25 అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి? క్రిస్మస్ అని చెప్పేసి అంటారు కదా, కొంతమంది క్రిస్మస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. వాస్తవంగా ఇంగ్లీష్లో అది ఇంగ్లీష్ కూడా కాదు, క్రైస్ట్ మాస్ అనేటువంటి ఒక 2 లాటిన్ పదాల నుంచి ఉద్భవించింది. అంటే క్రీస్తు యొక్క పుట్టుక అని అంటారు. ప్రశ్న, క్రీస్తు జన్మదినం డిసెంబర్ 25 అని అంటున్నారు కదా, దీనికి బైబిల్ వచనం ఏమైనా చూపించగలరా దేవుడు చెప్పాడు అనేది?
డిసెంబర్ 25 అనేటువంటిది కేవలము అది మనుషుల యొక్క ఇమాజినేషన్ మాత్రమే. ఇమాజినేషన్ అంతే. ఇమాజినేషన్ అంటే మీకు బాగా తెలుసు. మనుషుల యొక్క ఊహించుకున్నారు డిసెంబర్ 25 అనేటువంటిది. బైబిల్‌లో ఒక్క వచనం కూడా లేదు. చాలా మంది క్రీస్తు పుట్టలేదా అంటారు. పుట్టాడు. డిసెంబర్ 25 అని దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పలేదు. ఈ రోజు కూడా ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పనటువంటి ఒక డేట్ పెట్టుకున్నారు. ఒకటి దేవుడు చెప్పని డేటు. చెప్పని డేటు. రెండవది దేవుడు చెప్పని వేడుక చేస్తున్నారు. చెప్పని వేడుక అంటే మీరు క్రొత్త నిబంధన ఎక్కడైనా గాని గమనించండి. అపోస్తులు గాని, మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు గాని, సంఘాలు గాని ఒక్క క్రిస్టమస్ చేసినటువంటి వేడుక క్రొత్త నిబంధనలో ఎక్కడైనా ఉందా? ఎక్కడ ఎవరు కూడా చేయలేదు. ఎక్కడ ఎవరు చేయలేదు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే క్రిస్టమస్ అనేటువంటిది దేవుడు చెప్పని డేటు, దేవుడు చెప్పనటువంటి వేడుక, ఇంకా దానిలో దేవుడు చెప్పనటువంటి కార్యాలు. దేవుడు చెప్పని కార్యాలు అంటే క్రిస్టమస్‌లో ఉండేటువంటి క్రిస్టమస్ ట్రీ కావచ్చు, లేకపోతే క్రిస్టమస్‌లో ఉండేటువంటి శాంటా కావచ్చు, లేకపోతే క్రిస్టమస్‌లో ఉండేటువంటి మిగిలినటువంటి సెలబ్రేషన్స్ మొత్తం గూడా, ఇవన్నీ గూడా అసలు మీరు ఎక్కడైనా చూడండి. క్రిస్టమస్ ట్రీ అనేటువంటిది ఎక్కడైనా బైబిల్‌లో ఉందా? మరి ఎక్కడి నుంచి వచ్చింది? క్రిస్టమస్‌లో ట్రీలో మీరు క్రిస్టమస్ పండుగలో చూసే శాంటా ఉంటాడు కదా! ఒక తాత గడ్డం పెట్టుకొని, తెల్ల గడ్డం, రెడ్ డ్రెస్ ఏసుకొని, ఇది ఎక్కడైనా ఉందా? లేకపోతే సెలబ్రేషన్స్ అంటే గిఫ్ట్‌లు పంపించుకుంటూ ఉంటారు కదా! ఇది ఎక్కడైనా ఉందా? మీరొక్కసారి ఆలోచన చేయండి. ఇది క్రొత్త నిబంధనలో గాని, ఎంటైర్ బైబిల్‌లో ఒక్క వచనం గూడా ఉండదు వీటికి సంబంధించి. ఆ చెట్లుకి సంబంధించి. ఇంకా మీరు చూడాలి అంటే ఇదంతా కూడా ఏమిటి అంటే అన్యాచారం, విగ్రహారాధన. నేను ఎక్కువ విషయాలు చెప్పను. మీరే దాని గురించి స్టడీ చేదురు. ఎందుకంటే మనది అవుట్‌లైన్ స్టడీ, వేగంగా వెళ్ళిపోతాను. అన్యాచారం, విగ్రహారాధన అన్నారు. ఇది ఎట్లా వచ్చింది అని మీరు గనక అడిగితే, మొదటి శతాబ్దంలో సంఘం ప్రారంభమైన తర్వాత కొంతకాలానికి ఏమైందంటే రోమన్స్ ఏం చేశారంటే, వాళ్ళు కూడా మారి క్రీస్తులోనికి రావటం మొదలుపెట్టారు. రోమన్స్. వీళ్ళు మిలిటరీ పీపుల్. ఆ రోజుల్లో ఉన్న మిలిటరీ పీపుల్. వీళ్ళందరూ కూడా రావటం మొదలుపెట్టినప్పుడు ఏమైందంటే, ఈ అన్యులు క్రీస్తులోనికి వచ్చేటప్పుడు జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, ఈ అన్యులకి వాళ్ళ పండుగలు ఉండేయి. ఆ పండుగల్లో వాళ్ళ ఆచారాలు ఉండేయి. వీళ్ళేం చేశారంటే, ఈ పండుగలు, ఈ ఆచారాలు వాళ్ళ దేవుని కొరకు చేసేవాళ్ళు. వాళ్ళ దేవునికి లేదా వాళ్ళ దేవతకి చేసేవాళ్ళు. వీళ్ళేం చేశారంటే, ఈ రోమీలు తర్వాత అన్యులు లోపలికి వచ్చిన తర్వాత పండగ లేదు అంటే ఒకసారి హట్ అవుతారు కదా! కాబట్టి మీ పండగే సెలబ్రేట్ చేసుకోండి. మీ ఆచారాలే సెలబ్రేట్ చేసుకోండి. కాకపోతే మీ దేవుడిని, దేవతను తీసేసి ఇక్కడ క్రీస్తుని పెట్టండి. వాళ్ళ పండుగల్లో ఉండేదేమిటంటే వాళ్ళు చెట్లను పూజించేవాళ్ళు. చెట్లకి వాళ్ళ లైట్లు పెడతారు గదా! ఈవేళ అంటే కరెంట్ వచ్చింది కాబట్టి ఎలక్ట్రిక్ లైట్లు పెడుతున్నారు. ఆ రోజుల్లో దీపాలు పెట్టేవాళ్ళు. భారతదేశంలో కూడా బాగా తెలుసు. భారతదేశంలో కూడా మీరు చూసినప్పుడు కల్పవృక్షం అని చెప్పేసి పురాణాల్లో చెప్తారు. అది ఎవరు ఏమడిగినా గాని కోరికలు తీరుస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు చూసినట్లయితే చెట్లను పూజించటం అనేటువంటిది ప్రాచీన కాలంలో గనక చూసినట్లయితే బాబిలోన్‌లో గనక మీరు చూసినట్లయితే బబులోనీయులు చెట్లను పూజించేవాళ్ళు. అంతేకాదు ఈజిప్ట్‌లో గనక చూసినట్లయితే చెట్లను పూజించేవాళ్ళు. రోమన్స్ గనక చూసినట్లయితే చెట్లను పూజించేవాళ్ళు. ఇండియన్స్‌ని గనక చూసినట్లయితే ఇవ్వాల్టికి కూడా చెట్లను పూజిస్తారు. పిల్లలు గనక పుట్టకపోతే వెళ్లి వాటికి తాళ్లు కడతారు. ఆ చెట్లు మనం కోరిన వరాలు ఇస్తాయి అనేటువంటిది వాళ్ళ కాన్సెప్ట్. ఆ రోజుల్లో చెట్లకు లైట్లు పెట్టేవాళ్ళు. ఈ రోజు కరెంట్ వచ్చింది కాబట్టి విద్యుత్ దీపాలు పెడుతున్నారు. చెట్టుని అలంకరించటం అన్నమాట. చెట్టుకు పూజ చేయటం. ఈ శాంటా అనేటువంటి వ్యక్తిని కూడా మీరు చూసినప్పుడు ఈ రోమన్స్ ఆచారాలు గనక చూసినట్లయితే వాళ్ళ ఆచారాల ప్రకారము అంటే ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలు తీర్చేటువంటి ఒక వ్యక్తి అన్నమాట. అంటే రాక్షసుడని కొంతమంది అంటున్నారు. అంటే వాళ్ళ దేవతలు, దేవుళ్ళు ఉంటారు కదా! ఆ పేరట వచ్చినటువంటి వాళ్ళు. అంతేకాదు ఈ ఆచారం అంతా కూడా ఏం జరిగింది అంటే మీ పండగే చేసుకోండి, మీ ఆచారాలే చేసుకోండి, మీ దేవుడిని, దేవతని తీసేసి ఈ క్రీస్తుని పెట్టి అదే చేయండి. అదే డేట్ అని కూడా అంటారు. ఈ డిసెంబర్ 25 కూడా అక్కడి నుంచి వచ్చింది. ఆ పండగ డేట్. అంతేగాని క్రీస్తు పుట్టిన డేట్ కాదు. అంటే కొంతమంది ఏమంటారంటే, ఏమండి క్రీస్తు పుట్టినప్పుడు అసలు ఏం జరిగిందో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే క్రీస్తు పుట్టిన డేట్ ఎట్లా డిక్లేర్ చేశారు అంటే క్రీస్తు పుట్టినటువంటిది డిసెంబర్ 25 అంటే చలికాలం. క్రీస్తు పుట్టింది ఖచ్చితంగా డామ్ షూర్ 100% చలికాలం కాదు. మనం చెప్పగలం. ఎట్లా కాదని చెప్పగలరంటే క్రీస్తు పుట్టినప్పుడు దూత కాపర్ల దగ్గరకు సమాచారం తెచ్చాడు. గొర్రెల కాపర్లు, పశుల కాపర్లు. ఈ పశుల కాపర్లు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు పొలంలో
రాత్రిపూట వాళ్ళ మందలు మేపుతూ ఉన్నారు. పొలంలో ఎప్పుడు మందలు మేపుతారు? వాస్తవంగా చలికాలంలో గాని, వర్షాకాలంలో గాని ఊరు వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వర్షానికి, చలి, మంచుకి పచ్చిక వాళ్ళ ఊర్లోనే ఫుల్‌గా ఉంటుంది. ఎప్పుడు వెళ్ళాలి అంటే కేవలం ఎండాకాలంలో అంతా ఆరిపోయినప్పుడు ఊర్లు వదిలిపెట్టి అక్కడ పచ్చికుంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు. పొలంలో మందలు మేపుతున్నారు అంటే అది ఏ కాలం అంటే ఎండాకాలం. మరి ఇక్కడ డిసెంబర్ 25 ఏ కాలము? చలికాలం గదా! 100% రాంగ్. మరి ఈ డిసెంబర్ 25 ఎందుకొచ్చిందంటే, ఇదిగో వీళ్ళ దేవతకి, దేవుడికి చేసే పండుగ. అదే పండుగ, అదే ఆచారము, అదే డేట్ పెట్టుకోండి. కాకపోతే మీరేం జేస్తారంటే, మీ దేవుడిని తీసి క్రీస్తుని ఎక్కించండి. అంతే. ఇవాళ తెలియని వాళ్ళందరూ ఏం జేస్తున్నారంటే, అసలు క్రిస్టమస్ చేయరంటే మీరు క్రైస్తవులేనా అని జూస్తారు. అంతేగాని అది బైబిల్‌లో ఉందా? లేదా? అనేటువంటిది చూడరు. దావీదు చేసినటువంటి పొరపాటు కూడా అదే. ఆయన రాజుగా ఆలోచన చేశాడు. 30,000 మంది శూరులను తీసుకొని బయలుదేరాడు. అట్టహాసంగా ఆయన వేడుక చేశాడు. కానీ ఆయన మిస్ అయింది ఏంటంటే, ఇలా మనం చేయొచ్చా? చేయకూడదా? దేవుడు చెప్పాడా? దేవుని వాక్యం ఏం చెప్తుందనేది చూడలేదు. ఈ రోజు కూడా క్రైస్తవులు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, ప్రపంచమంతా కూడా చూసినప్పుడు ఇది బైబిల్‌లో దేవుడు చెప్పాడా? లేడా? అనేటువంటిది చూడటమే లేదు. డిసెంబర్ 25 అంటే అసలు క్రిస్టమస్ చేయని క్రైస్తవులు ఉంటారా? అని కొంతమంది ప్రశ్నేస్తూ ఉన్నారు. బైబిల్ ప్రకారం వెళ్ళేటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా చేయరు. ఎందుకు చేయరు అంటే, అది బైబిల్‌లో చెప్పలేదు అనే ఒక రీజన్ చాలదా? కొందరు అడుగుతూ ఉంటారు. మీరు క్రిస్టమస్ ఎందుకు చేయరు అని. బైబిల్‌లో లేదు కాబట్టి మేము చెయ్యం. ఆ ఒక్క రీజన్ చాలదా? కాబట్టి దేవుడు ఏం చెప్పాడో అంతవరకే మనం చేయాలి. ఏం చెప్పలేదో దాన్ని మనం చేయకూడదు. ఇది మీకు బ్రేక్ టైము. బ్రేక్‌కెళ్ళొచ్చిన తర్వాత మిగిలిన విషయాలు చూద్దాం.